శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతేనాతివాదీ. ఆత్మక్రీడ ఆత్మరతిః క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః. ఏష ప్రాణః యః సర్వభూతైర్విభాతి. అంటే ఆ విషం చూడండి ఎలా ఉందో. అంటే చూడండి, ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నీ అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. ఇవేవో రకరకాలు పనిచేస్తాయి. ఎలాంటి గ్యాడ్జెట్స్ పనిచేస్తాయంటే మీరు ఊహ కూడా చేయలేరు. అలాంటి గ్యాడ్జెట్స్ పనిచేస్తాయి. కప్పుకునే దుప్పటి కూడా ఎలక్ట్రిక్ దుప్పటి ఉందంటే ఇంకా తగ్గంటే ఇంకేం చెప్పమంటాం. సో ఏవేవో ఉన్నాయి ఎలక్ట్రిసిటీ పనిచేసి. అయితే ఇవన్నీ చూసి వీటిలో వెరైటీ చూసి ఆ వెరైటీకి కట్టుబడిపోయి పొంగిపోయి వాడు ఒకడు ఉంటాడు. వాడి పేరు సంసారి అంటారు వాడిని వేదాంతంలో. అయితే ఇంకొకడు ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడు వెరైటీ. వెరైటీ చూడడానికి పెద్ద తెలివితేటలేం కావాలి, అది ఎదురుకుండా కనపడుతూనే ఉంటాయి. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ కాట్ ఇన్ దట్ వెరైటీ, he rises above the variety and says, ఓ ఇదంతా కూడా ఆ విద్యుత్ శక్తి. మన వాళ్ళు పేర్లు ఎంత అందమైన పేర్లు పెట్టారంటే విద్యుత్ శక్తి కలిపితే యశశ్చోటి ఏదో ఇలాంటి సూత్రాలు ఉంటుంది. విద్యుత్ శక్తి, విద్యుత్ శక్తి అంతా కూడా వాట్ ఏ మార్వలస్ థింగ్ ఇట్ ఈస్. విద్యుత్ శక్తి అంతే, అంతా విద్యుత్ శక్తి అంతా కూడా. ये सब विद्युत शक्ति का कमाल है అని అనొచ్చు. దిస్ జస్ట్ దట్ మచ్. అంచేతనే మానవుడు విద్యుత్ శక్తికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. కరెంటు పోయిందనుకోండి, ఈజ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. కరెంటు పోతే బతకలేడు. అయితే ఒక్క జనరేషన్ క్రితంలోనే కరెంట్ లేకుండా బతికేవారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఈ వెస్టర్న్ కంట్రీస్ లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు కరెంట్ లేకుండా బతుకుతారు. కరెంటు పెట్రోలు ఈ రెండు లేకుండా బతికిస్తారు. గ్యాస్ వితౌట్ దెమ్ దే లివ్. అంటే కట్టె పొయ్యి మీద అన్నం వండుకుంటారు, అన్నం కానీ వాటెవర్. తర్వాత గుర్రాల బగ్గీ ఉపయోగిస్తారు. దీపం పెట్టుకుంటారు, కొవ్వొత్తి దీపాలు, ఇలాంటి పాత దీపాలు పెట్టుకుంటారు. దే లివ్ లైక్ దాట్. ఇప్పటికీ వీళ్ళ ఈ కమ్యూనిటీస్ అది వాళ్ళకి ఏదో పేరుంది, యామిటీ అనో లేకపోతే యామీ అనో ఏదో పేరుంది. యామీ అనే కమ్యూనిటీ. వాళ్ళ విలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఒహాయోలో ఉన్నారు. ఒహాయో అనే స్టేట్ లో ఉన్నారు. యూరోప్ లో కూడా ఉన్నారు కమ్యూనిటీ. సో సబ్స్టాన్షియల్ కమ్యూనిటీ. సో మచ్ సో ఈ ట్రావెలర్స్, ఈ టూరిస్టులు ఉంటారు చూడండి, వీళ్ళు వెళ్ళి ఆ కమ్యూనిటీని చూసి వస్తూ ఉంటారు. ఎప్పుడో నేను వెళ్లాల్సింది, ఇంత కుదరలేదు నాకు. వెళ్దామని ప్రపోజల్ ఎవరో పెట్టారు, కుదరలేదు. నా క్లాసెస్ తోటి దాంతో నాకు ఎక్కడికి కుదరదు. నేను అలాగా ఆశ్రమానికి కట్టుబడిపోయి ఉండిపోతాను. ఆఖరికి వాళ్ళకే విసిగెత్తి చాలేపోయే ఆశ్రమంలో కూర్చున్నది రా అని ఎక్కడికో మోసుకుపోతాను. సో నాకు అసలు అవకాశం ఉండదు. అవకాశం ఉన్న దాంట్లో సంవేర్ ఐ మే గో. సో చూడండి, దే లివ్ లైక్ దాట్ వెరీ కంఫర్టబుల్లీ.
చాలా కంఫర్టబుల్ గా లివ్ చేస్తారు. సో నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనం బాగా అలవాటు పడిపోయి ఉన్నాం విద్యుత్ శక్తి యొక్క గ్యాడ్జెట్స్ కి అలవాటు పడ్డాం. యాజ్ సచ్ విద్యుత్ శక్తి యొక్క మహిమను దర్శించేంత అవకాశం ఆ ఇన్నర్ లేషర్ అంటారు. ఇన్నర్ కంఫర్ట్, ఇన్నర్ లేషర్ ఉండాలి. మీరు ఎప్పుడూ అండర్ గురుభారాక్రాంత అని శంకరులు అన్నట్టుగా ఆ సంసారపు బరువులను అలా మోసేసుకుంటూ ఉంటే అస్తమానం ఇంకా మీకు ఆ ఇన్నర్ లేషర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇన్నర్ లేషర్ లేకపోతే ఈ జగత్ ఏమిటి, ఇదంతా ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు ఉండవు, వాటికి సమాధానాలు ఉండవు. కాబట్టి ఆ బిగ్గర్ పిక్చర్ ని దర్శించేటువంటి ఇన్నర్ కంఫర్ట్ ఉండాలి. ఇన్నర్ కంఫర్ట్ ఉండాలంటే జీవితం చాలా సరళమైన జీవితం అయి ఉండాలి. ఈ భోగాలతోటి బాగా క్రౌడెడ్ అయిపోయింది అనుకోండి, మనస్సు అంతా కూడా భోగభాగ్యాలు, లౌకిక వ్యవహారాలతోటి క్రౌడెడ్ గా ఉంటే మీరు ఉన్నతమైన అంశాలని ఆలోచించేటువంటి అవకాశమే మీకు ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ బిగ్గర్ పిక్చర్ ని బాగా అనలైజ్ చేస్తారు. ఏషః ప్రాణః, ఇదంతా విద్యుత్ శక్తే అని మీరు ఆ గ్యాడ్జెట్స్ ని చూపించి చెప్పినట్టుగా ఏష ప్రాణః, ఇదంతా కూడా దట్ యూనివర్సల్ ఆర్ కాస్మిక్ పవర్, అంతా అదే, ఇంకా తప్పింకేం లేదు. సర్వభూతైర్విభాతి, అన్ని ప్రాణులగా, తృతీయ విభక్తి, ఇత్థం భూత లక్షణే తృతీయ అని ఆ రకంగా, సో అన్ని ప్రాణుల రూపంగా ఆ యూనివర్సల్ పవరే, ఆ కాస్మిక్ పవరే ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసున్నవాడికి వాడు విద్వాన్, విజానన్ విద్వాన్. ఇది గుర్తించిన వాడు విద్వాంసుడు అనబడతాడు. వేదాంతంలో విద్వాంసుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి నామరూపములకు అతీతమైన తత్వం ఒకటి ఉంటుంది, దాన్ని గుర్తుపట్టినవాడు, దాంతో రిలేట్ కాగలిగిన వాడు ఉంటాడే, వాడు విద్వాన్. భవతే నాతివాది, ఈ అతివాది అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది వేదాంతపు అతివాది వేరు. లౌకికమైన అతివాది అంటే ఏమిటంటారు? తీవ్రవాది, అతివాది, ఇలాంటి మాటలుగా ఉంటాయి, వినుంటారు. అతివాది పూర్వం కాంగ్రెస్ అంటే స్వాతంత్ర్యానికి ముందు మాట నేను చెప్తున్నా. సో స్వాతంత్ర్యానికి ముందు మితవాదులు, అతివాదులు అని 2 వర్గాలు ఉండేవి కాంగ్రెస్ లో. మితవాదులు ఎవరంటే గాంధీ గారు మితవాదులకి నాయకుడు, గాంధీ గారు, నెహ్రూ గారు, వీళ్ళందరూ, గోపాలకృష్ణ గోఖలే గారు, వీళ్ళందరూ. అతివాదులు ఎవరో తెలుసిన? చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, తిలక్, వీళ్ళందరూ అతివాదులు. సో మితవాదులు, అతివాదులు. అలాంటి అతివాది కాదు ఇది. ఓకే. తర్వాత ఇంకో అతివాది, మీరు ఇది పొలిటికల్ అతివాది. ఇది ఇంకో అతివాది ఉన్నాడు. అతివాది అంటే వాగుడు కాయ అని అంటారు, చాటర్ బాస్. ఆ అతివాది కూడా కాదు. మరి ఇంక ఏ అతివాది అండి ఇది? అతిక్రమ్య వదతి ఇది అతివాది. ఆ విద్వాంసుడు ఉన్నాడే, వాడు ఎప్పుడూ కూడా నామరూపములను దాటి మాట్లాడుతూ ఉంటాడు. నామరూపాల పరిధిలో మాట్లాడ్డాడు. వాడు నోరు ఉప్పేటంటే నామరూపాలకు అతీతమైనటువంటి సర్వవ్యాపకమైన, అఖండమైన, అద్వితీయమైన తత్వాన్ని మాట్లాడు. అంచేత ఈ నామరూపాలకు కట్టుబడ్డ వాళ్ళు ఏమంటారంటే, ఆయనతో మాట్లాడకండి, ఆయన్ని డిస్టర్బ్ చేయకండి, ఆయన్ని డిస్టర్బ్ చేస్తే ఇదంతా మిథ్య అంటాడు. సో దీన్ని ఆయన తర్వాత ఇంకోటి, ఆయన మీరు ముట్టుకున్నారంటే ఏదేదో ఇంకోటేదో మాట్లాడతారు, ఆ పై మాటలు ఏవో మాట్లాడతారు, మన లెవెల్లో మాట్లాడ్డా ఆయన అని అంటారు, అతివాది అని అంటారు. తర్వాత ఆయన అలాగా వీళ్ల చేత అతిక్రమించి మాట్లాడుతున్నాడని అది ఒక స్తుతి కింద చెప్పారు. అతివాది భవతి, వాడు ఎప్పుడు నోరు విప్పినా కూడా ఈ నామరూపాలకి అతిక్రమించే మాట్లాడతాడు. తర్వాత ఇంకో రకంగా చెప్పారు, అతను ఎంత మాట్లాడినా కూడా అది ఆ సత్యమును మాట్లాడతాడే కానీ సత్యాన్ని విడిచిపెట్టి మాట్లాడే ప్రసక్తే లేదు. కాబట్టి భవతే నాతివాది, అతివాది ఆవాడు. ఎందుకంటే అతను ఏది మాట్లాడినా ఆ సత్యానికి లోబడి మాట్లాడతాడు, సత్యాన్ని ఉల్లంఘించి మాట్లాడడు అని ఈ అతివాది అనే పదాన్ని 2 సందర్భాల్లో వాడారు.
అతిక్రమ్యవాది. సో దాటి మాట్లాడతాడు, లోబడకుండా మాట్లాడతాడు అని అర్థం. కాబట్టి నామరూపాలకి లోబడకుండా మాట్లాడతాడు అంటే అది స్తుతి, జ్ఞాని. లేకపోతే సత్యాన్ని ఉల్లంఘించకుండా మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడినా పరమ సత్యాన్ని ఉల్లంఘించకుండా మాట్లాడతాడు అని. ఇట్ ఈజ్ ఆల్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టాండ్ పాయింట్, ఇన్ విచ్ స్టాండ్ పాయింట్ యూ యూజ్ ది వర్డ్. చూద్దాం, భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సందర్భం వచ్చినప్పుడు. కాబట్టి ఈ అతివాది అనే మాట ఇది వేదాంతంలో, అంటే వేదాంతం అంటే అలా సూపర్ఫిషియల్ వేదాంతంలో వచ్చే మాట కాదది. కొంచెం లోతైనటువంటి భాష్యాలు అవి చదివే సందర్భంలో ఈ మాట వినపడుతుంది. ఇక్కడ వినపడుతుంది, ఛాందోగ్యంలో వినపడుతుంది. అది స్టాండ్ పాయింట్ ని బట్టి ఒకప్పుడు ఆత్మజ్ఞానిని అతివాది అని వర్ణించవచ్చు, లేకపోతే ఇంకో సందర్భంలో అదే ఆత్మజ్ఞానిని నాతివాది అని కూడా వర్ణించవచ్చు. ఇట్ ఈజ్ ఆల్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టాండ్ పాయింట్. నేను ఐ విల్ డిస్కస్ ఇట్ అట్ దట్ ప్లేస్. భాష్యం చూద్దాం. కించ అంటే ఇంకా ఏమంటే, అంటే కొత్త పాయింట్ ఏం కాదు, అదే పాయింట్ చెప్తున్నాము. యోయం ప్రాణస్య ప్రాణః పర ఈశ్వరః హ్యేష ప్రకృతః సర్వైర్భూతైః బ్రహ్మాది స్తంభపర్యంతైః. ప్రాణః అనుంది. ఈ ప్రాణః అంటే ఇది మామూలుగా వచ్చేమో దోమో చూపిస్తే అది ప్రాణము, ప్రాణి కదా. ప్రాణి అన్నా ప్రాణః అన్నా ఒకటే, యోగ అన్నా యోగి అన్నా ఒకటే. ఇప్పుడు యోగేశ్వర అని ఉంటుంది, యోగేశ్వర కృష్ణ అంటే యోగములకు ప్రభువు అని. యోగములు అంటే ఈ యోగం ఆ యోగం వీటన్నిటికీ ప్రభువులని కాదు, యోగులకు ప్రభువు అని అర్థం. యోగ శబ్దానికి యోగము అని అర్థం ఉంటుంది, యోగ శాస్త్రీతి యోగ, యోగము గలవాడు అని అర్థం. రెండు అర్థాలు వస్తాయి. అంటే యోగి అనమాట. యోగ శబ్దానికే యోగము అని అర్థం వచ్చింది, యోగి అని అర్థం వచ్చింది. సో అలాగే ప్రాణః అనే పదానికే ప్రాణము ప్రాణి అని రెండు అర్థాలు వస్తాయి. సో ఈ ప్రాణః మీరు దోమనో మనిషినో పశువునో పక్షునో చూపించి ఇదిగో ప్రాణి అన్నారు. ఇదిగో ప్రాణి అన్నప్పుడు మీరు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఇదిగో ఫ్యాను లేకపోతే ఫ్యాన్ అని అన్నారు. ది పాయింట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎంటిటీ? నో. అది గుర్తించాలి. ఇప్పుడు తిరుగుతోంది, గిరగిరా తిరుగుతోంది, ఒక చక్కటి వ్యాపారాన్ని నిర్వర్తిస్తోంది. బట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈజ్ షోయింగ్ ఇట్స్ గ్లోరీ త్రూ దిస్ అని క్వశ్చన్ అనమాట. సో ఫ్యాన్ విషయంలో మనకి తెలిసిపోతోంది సంథింగ్ ఎల్స్, ఇట్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ ఎల్స్, దీనికంటే విలక్షణమైనది, దీనికి ఆ మహిమను చూపిస్తోంది అని మనం చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఒక దోమ పక్షో పశువో ఉందనుకోండి, మనకి ఏమనిపిస్తుందంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ కంటైన్డ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎంటిటీ అన్నట్టుగా అనిపిస్తుంది. కాదు, దట్ ఈజ్ వేదాంత. సో మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు పశువు ఉందనుకోండి, డిఫరెంట్, ఐఆమ్ డిఫరెంట్, సో ఈచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఈచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హోల్ ఆల్సో, రైట్? అలాగే కదా మనం అనుకునేది. సో ఇప్పుడు సర్వము కంటే భిన్నంగా ఉండి సర్వము ఆ సమష్టి కంటే కూడా భిన్నంగా ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా సెల్ఫ్ కంటైన్డ్ అంటే స్వయం సమృద్ధములు, స్వయం సంపన్నములు అయి ఉండాలి. కానీ అది వాస్తవం కాదు. అన్ని ఇప్పుడు ఎలాగైతే ఎలక్ట్రిసిటీ వీటన్నిటికీ ఒక రకమైన మహిమని ఆయా సందర్భాన్ని బట్టి అనుగ్రహించిందో, అదేవిధంగా ఈ ప్రాణులన్నింటికీ కూడా ఆ ప్రాణశక్తిని అనుగ్రహించినటువంటి ఆ సమష్టి ప్రాణము, దట్ ఈజ్ ది రియల్ సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ కంటైన్డ్, దట్ ఈజ్ ది రియల్ ఎంటిటీ. కాబట్టి దానికి ఏమైనా పేరు పెట్టచ్చు అంటే ప్రాణస్య ప్రాణ అని పేరు. ఫ్యాన్ అన్నారు, ఫ్యానింగ్ అనే పని చేసి దాన్ని ఫ్యాన్ అన్నారు. వాట్ ఈజ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఫ్యాన్? ఎలక్ట్రిసిటీ. వాట్ ఈజ్ ది లైట్ ఆఫ్ ది లైట్? ఎలక్ట్రిసిటీ. సో వాట్ ఈజ్ ది హీట్ ఆఫ్ ది హీటర్? ఎలక్ట్రిసిటీ. సో ఆ విధంగా ప్రాణస్య ప్రాణ
ఆ ప్రాణం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అయం ప్రాణ, అయం ఈ ప్రాణ అని చెప్తున్నామే, ఇది ఏదో ఒక ఇండివిజువల్ ప్రాణం గురించి కాదు. ప్రాణస్య ప్రాణ, సర్వ జగద్వ్యాపకమైనటువంటి ప్రాణశక్తి. అంటే అర్థం ఏమిటనమాట, పర ఈశ్వర, సర్వమునకు అతీతమైనటువంటి ఈశ్వరుడు అని అర్థం. ప్రాణస్య ప్రాణ అంటే ఇంక ఈశ్వరుల్లో వెళ్ళిపోయి ఈ నామరూపాలన్నింటినీ దాటి ఈశ్వరుల్లోకి వెళ్ళాం. ఏష ప్రకృత, ఏషహానుంది మంత్రంలో, ఈ ప్రాణ. ఈ అని ఎందుకన్నారంటే ఆ సర్వజగద్వ్యాపకమైన ప్రాణశక్తియే, ప్రాణశక్తి అంటే పరమేశ్వరుడే. ఒక దృష్టిలో పరమేశ్వరుణ్ణి ప్రాణశక్తి అంటారు, మరో దృష్టిలో పరమేశ్వరుణ్ణే జ్ఞానస్వరూపుడు అంటారు. ఇది ఆల్ కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది, చెప్పి సందర్భాన్ని బట్టి. సో ఆ పరమేశ్వరుడే ప్రకృత. టాపిక్ అదే, ఆ పరమేశ్వరుణ్ణే ఇక్కడ టాపిక్ గా చేసుకుని మాట్లాడుతున్నాం. సో ఆ ఈశ్వరుడనే పక్షని మనం మాట్లాడుతున్నది ఆ పరమేశ్వరుడి గురించే. ఓకే, ఈ పరమేశ్వరుడు ఇప్పుడు ఇంతకీ ఎక్కడ ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా, దీని మీద ఎదుర్కొంటూ ఉంటారు. వైకుంఠంలో ఉన్నాడని ఒకడో కాదు, వైకుంఠంలో లేడు, కైలాసంలో ఉన్నాడు. ఎంచేతంటే వైకుంఠం కంటే కైలాసం 2 కోట్ల యోజనాల క్రింద దిగువన ఉంటుంది అని దెబ్బలాడతాడు. వీడేదో చూసి వచ్చినట్టు. అంతా ఓ శ్లోకం చెప్తాడు, పరాశర సంహితలో శ్లోకం చెప్తాడు. ఒక ఆయన ఉన్నారు పరాశర సంహిత, నేను అడిగేశాను కూడా, ఏమంటే రామాయణం అక్కర్లేదు, భారతం అక్కర్లేదు, గీత అక్కర్లేదు, ఉపనిషత్తులు అక్కడ ఇవన్నీ వదిలిపెట్టేసి వీటన్నిటికీ చుట్టి ఇచ్చేసి పరాశర సంహితలో పడ్డారు వీళ్ళు. వెళ్ళి ఇంకా మొత్తానికి ధర్మశాస్త్ర, ఇంకా మొత్తం ధర్మం ఉన్నప్పుడు పరాశర సంహితలో ఉందనే లెవెల్లోకి తీసుకొచ్చారు. మరి ఇవన్నీ వీటన్ని మాట ఏమిటండి అంటే అసలు రహస్యాలు దాంట్లో ఉన్నాయండి అని. అసలు రహస్యం ప్రపంచ సారతంత్రము అని ఒక పుస్తకం ఉంటుంది, నేను చూశాను ఆ పుస్తకం, నాకు తెలుసు. తంత్రం అది, దాని నిండా ఏవో తంత్రాలు, పూజలు, పునస్కారాలు ఏవో ఉంటాయి, మంచిది. అది శంకరాచార్యులు రాశారు అని ఒక ఆయన అన్నారు నాతో. అంటే నేను అన్నాను, చూడండి శంకరాచార్యులు ప్రపంచ సారతంత్రం రాయడేటి, ఏదో ఐన్స్టైన్ ఎక్కాల బుక్ రాసేయడం అన్నట్టుగా, అది ఏదో సందర్భంగా లేదు. అది ఆ ప్రపంచ సారతంత్రం ఐన్స్టైన్ రాసి ఉండడు, అదే శంకరులు రాసి ఉండరు అంటే మీరు ఎలా చెప్పగలరు అని అన్నా. చూడండి, ప్రతి వాళ్ళు శంకరులే, ఎవరు శంకరులు కాని వాళ్ళు ఎవరో నాలాంటి పోటీ వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు అందరూ శంకరులే, ప్రతివాడు శంకరులే కదా, అందరూ శంకరులనే పెట్టేసుకుంటారు పేర్లు. ఎవ్రీబడి ఈజ్ ఏ శంకర. సో దేర్ ఆర్ టూ మెనీ శంకరాచార్యస్. You have too many of them all around in all times. Therefore శంకరాచార్య అని చూడగానే ఇంకా అసలు ఈ భాష్యాలు రాసిన ఆయన ఇది రాశారు, ఇంతకీ మీరు కాదని అలా చెప్తారు అన్నారు. అంటే నేను చెప్పాను దాంట్లో ఒక పూజ ఒకటి ఉంది, ఏమిటో తెలుసిన ఆ పూజ, గుర్రాలక్క పూజ. విన్నారా? పేరు ఎప్పుడైనా విన్నారా? గుర్రాలక్క అని విన్నారు? అదో ఆయన విన్నారు. గుర్రాలక్క పూజ అంటే ఆ దేవీ పూజ. దేవీలు అనేక రకాల దేవుళ్ళు ఉంటాయి, ఆ దేవుల్లో ఈ ఒక విశిష్టమైన దేవి, ఆమెకు గుర్రాలక్క అని పేరు. ఏదో అశ్వపూర్వం ముఖమధ్యాహ్నం అని ఏదో ఉంది, దాని నుంచి పట్టుకొచ్చి ఉంటారు వాటెవర్. సో ఎవరిని శంకరాచార్యులు గుర్రాలక్క పూజ అని చెప్పడం ఏమిటండి, అదేమి నాకు నచ్చలేదు. అది నచ్చలేదంటే తప్పని ఆ పూజని గురించి నేనేం మాట్లాడటం లేదు, ఇది శంకరాచార్యులు రాసింది కాదు అని నేను మనవి చేస్తున్నాను అన్నాను. అసలు ఇన్ని మాటలు మాట్లాడడం నాది పొరపాటు. ఎందుకంటే ఆయనకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరో నన్ను అడిగారు, అయితే నేను చెప్పాను, చూడండి మీరు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ప్రపంచ సారతంత్రము అనే గ్రంథాన్ని శంకరులు రాశారంటే నేను ఒప్పుకోను, అది మాత్రం మీరు నన్ను వదిలిపెట్టేయండి, దానికి మాత్రం నేను తలొగ్గి మాటలేదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ హిజ్, బికాజ్ దాంట్లో చెప్పిన విషయాలు శంకరాచార్యుల యొక్క బోధకి ఏమీ సంబంధం లేదు. నీకెందుకు శంకరాచార్యులు రాశారని పట్టుదల నీకెందుకు అంటే అర్థం ఏంటి, మేము చెప్పే గుర్రాలక్క ఉపాసన ఇది సాక్షాత్తు ఆదిశంకరుల నుంచి బయలుదేరిందని. దట్ ఈజ్ హిజ్ కమిట్మెంట్. లైక్ దాట్. ఎనీవే, సో ఈ సర్వవ్యాపకమైన ఏషః ప్రకృత పరమేశ్వర, ఈ పరమాత్మ విభాతి ఎక్కడ
కైలాసంలోనో వైకుంఠంలోనో కాదు, సర్వభూతైర్విభాతి, సర్వభూతముల ద్వారా, తృతీయ విభక్తి ద్వారా, అసలు నిజానికి ద్వారా కూడా కాదు, సర్వభూతములుగా ప్రకాశించు. గా అన్నది తృతీయ విభక్తి, ఇత్థం భూత లక్షణే తృతీయ. సో అన్ని ప్రాణులుగా ఆ పరమేశ్వరుడే ప్రకాశించుతున్నాడు. సర్వభూతై అంటే అన్ని ప్రాణులు అంటే ఏమిటండి? అన్ని ప్రాణులు అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, మొట్టమొదటి ప్రాణి హిరణ్యగర్భుడు, అంటే సమష్టి జగత్ అభిమాని, సమష్టి జగదభిమాని హిరణ్యగర్భుడు. అక్కడ మొదలుపెట్టండి. మొదలుపెట్టి ఒక గడ్డి పరక, స్తంభము అంటే గడ్డి పరక, లేకపోతే స్తంభ శబ్దానికి చిన్న క్రిమి, పురుగు, పిసరంత పురుగు, అంతవరకు బ్రహ్మాది స్తంభ పర్యంతై హిరణ్యగర్భుడితో మొదలుపెట్టి ఈ గడ్డి పురుగు, చిన్న పురుగు వరకు, లేకపోతే గడ్డి పరక వరకు కూడా, పచ్చటి గడ్డి పరక వరకు కూడా ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులుగా ఆ పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు. ఇత్థం భూత లక్షణే తృతీయా. ఇత్థం భూత లక్షణే అంటే ఈ విధంగా అయి ఉన్నది. ఇత్థం భూత, ఈ విధంగా అయి ఉన్నది. అప్పుడు ఆ విధంగా అయినటువంటిది ఏదో ఉంది చూడండి, ఇత్థం భూతము, అది లక్షణం అవుతుంది. లక్షణం అంటే దానికి చూపిస్తుంది. కరెంటు చూపించమన్నారనుకోండి, ఏం చూపిస్తారు మీరు? ఫ్యాన్ చూపిస్తారు. అదేంటి కరెంటు చూపించమంటే ఫ్యాన్ చూపిస్తున్నారు ఏమిటి అంటే, చూడు, కరెంటు ఇత్థం భూతం, ఈ ఫ్యాన్ రూపంగా కరెంటే అయింది. కాబట్టి ఇత్తంభూతమైనటువంటి ఫ్యాను ఆ కరెంటుకి మీకు చూపించగలుగుతుంది. లక్షయతి, కరెంటుని చూపించగలుగుతుంది. చూపించాలంటే కంటికి చూపిస్తుందని కాదు, కరెంటును మీకు బోధించగలుగుతుంది. లక్షయతి, లక్షింప చేయగలుగుతుంది. మీరు చూసి ఇట్లా చేయగలుగుతుంది, అంటే మీరు తెలుసుకుని ఇట్లా చేయగలుగుతుంది. అంచేతనే దానికి ఇత్తంభూత లక్షణ అని పేరు. ఆ సందర్భంలో తృతీయ విభక్తి వాడతారు సంస్కృతంలో. తెలుగులో ప్రత్యయం ఏమిటంటే గా. ఎలక్ట్రిసిటీ ఫ్యానుగా ప్రకాశిస్తోంది, బల్బుగా ప్రకాశిస్తోంది. ఆ విధంగా. సో ఇది ఇత్తంభూత లక్షణే తృతీయ. తర్వాత సర్వభూతస్థ సర్వాత్మా సన్ ఇత్యర్థ. అంటే అర్థం ఏంటి? అన్ని ప్రాణులుగా అదే ప్రకాశిస్తోంది అని ఇత్తంభూత లక్షణం ఎప్పుడైతే చేసామో దాని అర్థం ఏంటంటే సకల ప్రాణుల యందు ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సర్వము యొక్క ఆత్మయై ఉన్నాడు. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక ఆత్మ ఒకటి ఉంటుంది. ఆ ఆత్మని మీరు పట్టుకోవాలి. నామరూపాలు ఎలాగూ ఉంటాయి, నామరూపాలను ప్రతివాడు పట్టుకుంటాడు, ఆత్మని పట్టుకోవాలి. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి వీడు పంజాబీ వాడు, వీడేమో మద్రాసి, వీడు అమెరికా వాడు, వీడు ఇండియా వాడు అని మీరు అన్నారనుకోండి, మీరు ఆత్మను ఎక్కడ పట్టుకున్నట్టయింది? మీరేదో నామరూపాలను పట్టుకున్నారు, అంతే కదండి. వీడు మిత్రుడు, శత్రువు, ఇంకో రకం నామరూపాలు. వీడు పరాయివాడు, మావాడు, ఇంకో రకం నామరూపాలు. మీరు నామరూపాలను పట్టుకున్నారు, మీరు ఆత్మని పట్టుకోండి. అంటే ప్రాణశక్తి అంటే పర్వాలేదు, ఇట్స్ ఓకే, యూ హ్యావ్ అరైవ్డ్ ఎట్ సమ్ మీనింగ్ఫుల్ స్టేజ్. అదిగో ఆ ఆత్మ ఆ ఈశ్వరుడు. సర్వాత్మ అంటే అర్థం. ఇప్పుడు నెక్లెస్ ఆత్మ పట్టుకోండి అని నేను అంటాననుకోండి, ఈ నెక్లెస్ అండి ఇది చాలా అందంగా ఉంటుందండి మెడలో పెట్టుకుంటాను అంటే అది ఆత్మ ఎందుకైంది? దీని ఖరీదు 10,000 అండి, అది ఆత్మ ఎందుకైంది? ఈ నెక్లెస్ ని మార్లిన్ మన్రో పెట్టుకున్నదండి, ఇప్పుడు మేమేమో దీని మీద వేలం వేస్తున్నాం దీన్ని అంటే అది ఆత్మ కాలేదు, ఇంకా మీరు ఆత్మ పట్టుకోవడం తర్వాత. ఇదండి బంగారం అండి అంటే పట్టుకున్నట్టు అయింది ఆత్మ. అది సంగతి. సర్వాత్మ. ఈ సర్వాత్మ అనే మాట ప్రతిసారి వస్తూ ఉంటుంది. అయితే వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే పదం చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఇది దానికి అర్థం, సర్వాత్మా సన్నిత్యర్థ. కాబట్టి మీరు ఏ ప్రాణిని చూసినా దాని ఆత్మని కనుక పట్టుకుంటే ఆ ఆత్మ ఈశ్వరుడే అని మీకు తెలిసిపోతుంది.
సర్వాత్మా సన్నిత్యం. అంచేతనే నేను ముందే మనవి చేశా, ఆ నామరూపాలకు అతీతంగా చూడగలిగేటువంటి ఆ వివేకాన్ని మానవుడితో పెంచుకోవాలి. ఆ వివేకం కావాలి అంటే మీ హృదయంలో ఆ చోటు ఉండాలి. ఇప్పుడు ఎదుటివాడిని ప్రేమించాలంటే ఆ ప్రేమించడానికి కావలసినటువంటి ఆ చోటు ఉండాలి. ఇప్పుడు ఒకడు చాలా హడావిడిగా ఉన్నాడు. హడావిడిగా ఉంటే ఓ చిన్న పిల్ల వెళ్ళి వాడిని, వాడు తండ్రే కావచ్చు, డాడీ అనో నాన్న అనో వెళ్ళి ఏదో లాగింది, వాడి చొక్కాయో ఏదో పట్టుకు లాగింది, నాకు జాగ్రత్త ఇవ్వని, వాడు ఆ హడావిడిలో కోపం ఆపుకోలేక సాచి తీసి లెంపకాయని కొట్టాడు. అంటే అర్థం ఏంటి? సరే పిల్ల 5 నిమిషాలు ఏడుస్తున్న తర్వాత ఆడుకుందుకు పోతుంది. పిల్ల గురించి ఆ చిన్నపిల్ల ఏమి షీజ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో కొంచెం నొప్పి ఉన్నప్పుడు ఏడుస్తుంది, తర్వాత ఆడుకుందుకు పోతుంది. వీడి గురించి మీకు ఏమర్థమైనట్టు? వాడి హృదయంలో ఆ మాత్రం స్పేస్ కూడా లేదు, ఆ మాత్రం కంఫర్ట్ కూడా లేదు. అంతలాగా ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు, అంతలాగా వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాడని మీకు తెలియట్లేదు. అది పద్ధతి కాదు, జీవించే పద్ధతి అది కాదు. సో అలా ఉండకూడదు. అలా ఉండకూడదంటే సంసారాన్ని కొంచెం తేలిక చేసుకోవాలి, అంత గురుభారాక్రాంతులు ఉండకూడదు. సో అప్పుడు కొంచెం మీరు మనస్సును సరళంగా సింపుల్గా పెట్టుకోగలిగితే మీకు ఇగో ఇటువంటి వాక్యాలు అవగాహనకు వస్తాయి. సో సర్వాత్మా సన్ ఇత్యర్థ. నామరూపాలకు అతీతంగా ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ తత్వాన్ని మీరు దర్శించగలుగుతారు. యూ కెన్ ఫీల్ ఇట్. మీరు చెప్పలేకపోవచ్చు, మీకు పాఠం చెప్పలేకపోవచ్చు, ఉపనిషత్తు వ్యాఖ్యానం చేయలేకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఎవరో కొద్దిమంది చెప్పేవాళ్ళు, ఈ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ చెప్తామన్న వాళ్ళు ఎవరో చెప్పనేటం లేదు కదా, చెప్పేవాళ్ళు ఎవరో కొద్దిమందే ఉన్నారు. కాబట్టి దాని గురించి చింత చేయొద్దు. యూ షుడ్ ఫీల్ ఇట్. మీరు ఫీల్ అయితే మీరు కృతార్థులైపోతారు. మీరు కృతార్థులైతే మరి మేము కృతార్థులైతే ఉపయోగం. మీరు కృతార్థులైతే మీతో పాటు ఇంకో 60 మంది కృతార్థులు అవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈజ్ ఎ సైకలాజికల్ బర్డెన్ ఫర్ సో మెనీ అదర్స్. ఒక్కడు కృతార్థులేంటంటే వాడితో పాటు చుట్టూ చాలా మంది కృతార్థులు అవుతారు. ముందు అసలు వీడి సమస్య వాళ్ళకి తీరుతుంది కదా, అదే పెద్ద కృతార్థత. ఆ తర్వాత ఇన్స్పిరేషన్ ఇదేది బోళద్దు వస్తుంది. ఓకే. సో విభాతి వివిధం దీప్యతే, అది విభాతి అనే పదానికి అర్థం. అది మంచి పదం. అది విభాతి. విభు అని ఇంకో పదం ఉంది, విభవతి. విభు వివిధం భవతి, విభు. అలాగే వివిధం భాతి అంటే రకరకాలుగా వెలిగిపోతోంది. ఎలా వెలిగిపోతోందంటే ఇంకా చెప్పడానికి వీర్లేదు, రకరకాలుగా వెలిగిపోతూ ఉంది. ఆ పశుపక్ష్యాదులలో ఆ ప్రాణశక్తి యొక్క మహిమ చూస్తుంటే అబ్బాబాబా, అత్యద్భుతమైనటువంటి మహిమ మీకు వాటిలో గోచరిస్తుంది. రకరకాలుగా వెలిగిపోతుంది ఆ ప్రాణశక్తి ఇన్ని ప్రాణుల యందు కూడా. వివిధం దీప్యతే. ఏవం సర్వభూతస్థం యత్సాక్షాదాత్మభావేన అయమహమస్మీతి విజానన్ విద్వాన్. అది సర్వం. ఏవం సర్వభూతస్థం. ఇప్పుడు మీరు ఆలోచించండి, చాలా ప్రాక్టికల్ థింగ్ ఇది. ఇప్పుడు నేను ప్రాణాయామం చేసేప్పుడప్పుడు కూడా నేను ఐ ట్రై టు గివ్ ఏ గ్లింప్స్ ఆఫ్ ఇట్ టు ది స్టూడెంట్. ఇప్పుడు కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేస్తుంటే ఇప్పుడు ఈ సర్వవ్యాపకమైనటువంటి ఒక శక్తి అఫ్ కోర్స్ ఆ పీల్చే గాలి రూపంగాను విడిచిపెట్టే గాలి రూపంగాను ఇన్హలేషన్ ఎగ్జలేషన్ రూపంగా ఆ శక్తి ఇదిగో ఈ మెషిన్ ని నడిపిస్తోంది అనే ఫీలింగ్ మీకు రావడానికి కష్టం ఏముందండి? దాన్ని మనం సుతరాము పట్టించుకోకుండా ఏదో గాలి పీల్చడం అంటే ముక్కుకు సంబంధించిన పనిను, గుండు కొట్టుకోవడం అంటే అదేదో దానికి సంబంధించిన పని. మన వ్యవహారాలు, మన లోక వ్యవహారాలు, మన డబ్బు దస్కం అదే మనకు. కానీ ఇవేమీ మనకేం సంబంధం లేదన్నట్టుగా బతికేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు. కానీ ఒక్కసారి ఈ డబ్బు దస్కం లోక వ్యవహారాలు పక్కన పెట్టి అంతర్ముఖంగా కూర్చుని తనని తాను పరిశీలించుకుంటే ఆ సమష్టి శక్తి అది ఇక్కడ ప్రకటమవుతోంది. ఇట్ ఈజ్ మేనిఫెస్టింగ్ హియర్, ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్, ఇక్కడ అభివ్యక్తం అవుతోంది.
అది ఇక్కడ అభివ్యక్తం అయినప్పుడే ఆ లంగ్స్ దాన్ని లోపల గాలి పీల్చుకున్నాయి, మళ్ళీ విడిచిపెట్టాయి, రక్తం అంతా కూడా ప్రసారం టోనప్ అవుతుంది. ఆ గాలి పీల్చుకున్నప్పుడు మొత్తం బాడీ అంతా కూడా ఒక రకమైన శక్తి వెల్లువెత్తుతుంది. గాలి విడిచిపెట్టినప్పుడు శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన ఫ్రెష్నెస్ మీరు ఫీల్ చేయగలుగుతారు. యు ఫీల్ గుడ్, యు ఫీల్ హెల్దీ, యు ఫీల్ హ్యాపీ, జాయ్. అండ్ అంత పని మీరు ప్రాణాయామంలో చేస్తారు. అండ్ ఇన్ దట్ యు ఆల్సో డిస్కవర్ వెరీ క్లియర్లీ దట్ ది యూనివర్సల్ పవర్ ఈజ్ రిఫ్లెక్టింగ్ హియర్, ఈజ్ ఫోకసింగ్ హియర్. ఇప్పుడు ఇది ఎలాగంటే భూతద్దం ఉంటుంది. భూతద్దం ఏం చేస్తుంది? అంతా ఉన్న సూర్యకాంతిని ఒక చోటకి ఫోకస్ చేస్తుంది. ఆ విధంగా అంతటా ఉన్నటువంటి ఆ పవర్ ఇక్కడ ఫోకస్ అవుతుంది, ఈ గుండెలో ఫోకస్ అవుతుంది. అదే పవర్ ఇంకో గుండెలో, మరో గుండెలో, మరో గుండెలో ఫోకస్ అవుతుంది. ఈ సత్యాన్ని దర్శించటము అలవాటు చేసుకోవాలి. దీంట్లో పెద్ద కష్టమే ఉంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఆ సత్యాన్ని వాడు తెలుసుకుంటాడు. ఏవం సర్వభూతస్థం, సర్వ ప్రాణుల యందు ఏ ఆత్మతత్వము, ఏ ఆత్మశక్తి లేక ప్రాణశక్తి గలదో దానిని వాడు సాక్షాత్ అంటే కంటితో చూసేది కాదు, అది మనస్సుతో తెలుసుకునేది కాదు, కానీ స్వరూపభూతంగా అనుభవించేది. దట్ ఈస్ ది సాక్షాత్. ఇప్పుడు నేను చెప్పింది మీరు కంటితో చూసి తెలుసుకుంటారా? ఇది యూనివర్సల్ పవర్ ఈజ్ ఫోకసింగ్ హియర్ అని నేను అన్నాను. అది కంటితో చూసి తెలుసుకుంటారా, అదే మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటారా? ఈ రెండింటికి అతీతంగా అలాగా సాక్షి రూపంగా నిలిచి అనుభవ రూపంగా తెలుసుకుంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్స్ ఫీలింగ్ యు నో ఇట్. దానికి సాక్షాత్ అంటే ఆ విధంగా సాక్షాత్తుగా దాన్ని తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారో తెలుసునా? నా చేత చూడబడుతోంది అన్నట్టుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు గాలి పీలుస్తున్నారండి, విడిచిపెడుతున్నారండి, ఆ శక్తి డూ యూ ఫీల్ ఇట్ యాజ్ సంథింగ్ అబ్జర్వ్డ్ బై యూ ఆర్ డూ యూ ఫీల్ ఇట్ యాజ్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అది మీ చేత దర్శింపబడే ఒక అనాత్మయా లేకపోతే అది ఆత్మికమైనదా? యు ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆత్మికము. అలాంటి పదప్రయోగం చేయొచ్చు చేయకూడదు నాకు తెలియదు, కవులు అలా చేస్తూ ఉంటారు. ఒక ఆత్మికమైన ఇది నేను అనే ఫీలింగ్ వస్తుంది. అది సాక్షాత్ ఆత్మభావేన. సో చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇదిగో గాలి పీలుస్తున్నాను, గాలి విడిచిపెడుతున్నాను, నేను వేరే ఉన్నాను, గాలి వేరే ఉన్నది, గాలి లంగ్స్ లో గాలి వస్తుంది, లంగ్స్ లో గాలి వెళ్తుంది. ఓకే, టు స్టార్ట్ విత్ ఐఎమ్, బట్ సూన్ యూ విల్ నో దట్ ఈ అహం అనేది ఆ ప్రాణశక్తియే. అయం అహమస్మి, ఆ ప్రాణశక్తియే అహం. ఆ ప్రాణశక్తి తీసేస్తే ఇంకేమిటండి అహం అంటే? వాట్ ఈస్ ఆ ప్రాణశక్తిని మీరు ఫీల్ అవుతారే, అది కాదు మీరు. అది కాకుండా మరొకటి ఏదైనా అయి ఉన్నారా ఏమి? కాబట్టి ఆ సర్వవ్యాపకమైన ప్రాణశక్తిని అయమహమస్మి, అది నేనే అయి ఉన్న ముందు సాక్షి రూపంగా దాన్ని దర్శిస్తారు. యూ ఫీల్ ఇట్ ఇనీషియల్లీ యాజ్ ఎ విట్నెస్, బట్ సూన్ యూ డిస్కవర్ దట్ ఇట్ ఈస్ ఇండీడ్ యువర్ సెల్ఫ్. సో ఆ విధంగా దర్శిస్తాడు విజానన్. దర్శిస్తాడు వాడిని విద్వాన్. ఇది విజానన్. ఆ విధంగా తెలుసుకున్నవాడు విద్వాన్, వాడు విద్వాంసు. టీకాకారులు రాశారు విజానన్ అంటే విజానాతి, యహాన్ ఉంది కదా, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో సహా విద్వాన్, వాడు విద్వాన్. విద్వాన్ ఏ విద్వాన్ బి కాదు, వీడు యథార్థమైన విద్వాన్, సహా విద్వాన్. తర్వాత ఈ జ్ఞానం కలిగింది. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము అది నేనే. ఆ సర్వవ్యాపకమైన ప్రాణస్య ప్రాణ, దాన్ని సాక్షిగా చూడమన్నారు ముందు. ప్రాణాయామం అంటే దాన్ని సాక్షి రూపంగా దర్శించటం. అంచేతనే యోగా అన్నది ఎప్పుడు కూడా కాన్షియస్ యోగా. ఏరోబిక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. దే డోంట్ నో ది సీక్రెట్ ఆఫ్ అధ్యాత్మ. అధ్యాత్మంలో ఉండే రహస్యం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అధ్యాత్మంలో ఉండే రహస్యం వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి బాహ్యమునందుండే భోగాలు తెలుస్తాయి కానీ అధ్యాత్మంలో ఉండే రహస్యం వాళ్ళకేం తెలుస్తుంది? సో ఒకసారి ఎక్కడో షిప్ మీద ఏరోబిక్స్ సెషన్ జరుగుతుంది. ఒక యంగ్ లేడీ, షీ ఈజ్ కండక్టింగ్ ఎన్ ఏరోబిక్స్ సెషన్. ఐ వెంట్ దేర్ అంటే ఇట్ సో హ్యాపెండ్ దట్ ఐ వాజ్ దేర్. న్యూయార్క్ హార్బర్ లో ఐ వెంట్ దేర్. పెద్ద లౌడ్ మ్యూజిక్ అది ఉంది. తర్వాత దిస్ జెంట్మెన్ హు టుక్ మీ దేర్, హి ఇంట్రడ్యూస్డ్ మీ టు హర్.
that lady who is conducting the aerobic session. She asked my opinion. Hello Swami, how do you feel about? అంటే నేను చెప్పాను, డూ యూ నీడ్ దట్ బ్లేరింగ్ మ్యూజిక్ అని అడిగా. ఆ ఏరోబిక్ టైంలో ఆ మ్యూజిక్ అవసరమా అని అడిగా. అంటే ఎస్, మ్యూజిక్ ఈజ్ నీడెడ్. అంటే వై అని అడిగా. వై అంటే టు ఎంగేజ్ ది మైండ్. అంటే నేనన్నాను, సపోజ్ ద పర్సన్ పర్ఫార్మ్స్ దీస్ ఎక్సర్సైజెస్, ఏరోబిక్స్ అంటే రిథమిక్ గా అదే కదా ఏరోబిక్స్ అంటే, హీ విల్ డూ ఇట్ by closing the eyes and feeling the movement and feeling that exertion, feeling that freshness, feeling that ebullition of energy. Suppose he does it, then and what is the advantage? నేను అప్పుడు చెప్పాను, అమ్మా నీకు తెలీదు, that is the way you have to do. That is the, so this is called conscious yoga. Whether you do aerobics or walking or yoga, whatever, you do it consciously. Be conscious of the movement. Suppose ఇలా చేతులు ఎలా పైకెత్తారనుకోండి, చేతులు ఇలా పైకెత్తి ఇలా 5 నిమిషాలు నిలబెట్టారు, 5 నిమిషాలు కాదు 1 నిమిషం నిలబెట్టారనుకోండి, మళ్ళీ చేతులు ఇలా దింపారనుకోండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కొంచెం మరి ఆ ఇన్నర్ దృష్టి పెట్టుకుని అబ్జర్వ్ చేస్తే, చేతులు ఇలా పైకెత్తినప్పుడు సడన్లీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది చేతులకి. ఒక్క 2 నిమిషాలు ఎప్పుడైతే ఇలా పెట్టారో చేతులు, దే హ్యావ్ లెస్ బ్లడ్ సర్క్యులేషన్. అండ్ దెన్ చేతుల్లో ఉండే ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ఇట్ డ్రైన్స్ అవుట్. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇంతకు ముందు ఇంప్యూర్ బ్లడ్ ని ఇట్ హ్యాస్ టు బి పుల్డ్ అప్. ఇప్పుడు యు ఆర్ అసిస్టింగ్ ది డౌన్ ఫ్లో ఆఫ్ ది ఇంప్యూర్ బ్లడ్, గ్రావిటీ ఫ్లో. సో ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా దిగిపోతుంది, ఫ్రెష్ బ్లడ్ తక్కువగా వస్తుంది. సో దెర్ ఈజ్ ఎ టెరిఫిక్ చేంజ్, వెరీ టెరిఫిక్ అంటే ఫినామినల్ చేంజ్ in the hematology of the hands, and you can feel it. And then you bring it down and observe the hand. Yanta freshness feel avutarante. So this is the way you have to do yoga. Ante gaani yoga music pettukoni kaburlu cheppukunto TV chusto, that is not yoga. Kabatti, so when you do that, then you can see the truth of it. Eviti sarvavyapakamaina prana shaktiye నా స్వరూపము అని వీడు తెలుసుకుంటాడు. తెలుసుకుంటే ఆ తెలివి చేతనే వీడు కృతార్థుడైపోతాడు. తెలుసుకుని ఇంకా చేయాల్సిందేం ఉండదు. నాలెడ్జ్ ఈజ్ కంప్లీట్, నాలెడ్జ్ ఈజ్ యాక్షన్, నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు గమనించండి, చాలా మంది శంకర్లు ఏమంటున్నారో చూసారు అక్కడ, వాక్యార్థ జ్ఞానమాత్రేణ సంభవతి అందాం అన్నమాట. వాక్యార్థ జ్ఞానమాత్రేణ సంభవతే భవతి. అది వాడు ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో, విజానన్ తెలుసుకున్నవాడై, విద్వాన్ భవతి వాడు జ్ఞాని అవుతాడు. అంటే ఏమండి, తెలుసుకుంటే జ్ఞాని అయిపోతాడా? ఆ తెలుసుకున్న దాన్ని ఆకలింపు చేసుకుని తన స్వంతం చేసుకోవాలి కదా. అంటే మా అభిప్రాయం తెలుసుకోవడం అంటే అదే వాక్యార్థ జ్ఞానమాత్రేణ. అంటే ఇంకా ఆ అనుభవము, ఆ అనుభూతి ఏదైతే కలదో, ఆ అనుభూతి కంటే అదే భిన్నంగా, అనుభూతి కంటే పైన ఇంకా చేయాల్సిన సాధనం ఏదీ లేదు అని అభిప్రాయం. వాక్యార్థ జ్ఞానమాత్రేణ. సో సర్వవ్యాపకమైనటువంటి ఏ ప్రాణశక్తి గలదో అది ఏ ఇక్కడ ప్రకటమవుతోంది. బి ఎ విట్నెస్. And till how long should I be the witness? So long that you recognize your oneness with it. అదే నేను అనే సత్యం అనుభూతికి వచ్చే వరకు నీ వల్ల సాక్షి రూపంగా ఉండు. ఆ సత్యం అనుభూతికి వస్తే బస్ ఇంక నువ్వు చేయాల్సిందేం లేదు. యాక్షన్ ఏం ఫాలో అవుతుంది? వై యు వరీ అబౌట్ యాక్షన్? దెర్ ఇస్ నో యాక్షన్. దెర్ ఇస్ నో యాక్షన్ అండి. వాట్ యాక్షన్? ఇప్పుడు ఎవరినో మీరు ద్వేషిస్తున్నారు, ద్వేషించడం తప్పు, ద్వేషించరాదు. యు నో ఇట్ నౌ, అండ్ నౌ యు నో ఇట్ యాజ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, యాజ్ యువర్ ఓన్ విషన్. ఇప్పుడు యాక్షన్, వాట్ యాక్షన్ యూ విల్ డూ? అరే వాట్ యాక్షన్? దేర్ ఇస్ నో యాక్షన్ ఎక్స్పెక్టెడ్ దే. కాబట్టి ఈ యాక్షన్ పిచ్చి ఇది అనవసరమైంది. తర్వాత ఇంకో మాట అంటాను నేను, ఒకవేళ యాక్షన్ ఏదైనా ఉందనుకోండి, ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఫాలో.
ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ద్వేషించేవాడిని, ఇప్పుడు ద్వేషించడం మానేస్తే ఆ వ్యక్తి అనుకోకుండా నాకు సంవత్సరం తర్వాత కనపడితే నేను వీడితో నేను ముందెందుకు మాట్లాడాలి, వాడు మాట్లాడినప్పుడు చూద్దాంలే అని బిగుసు కూర్చున్నాడు. నేనే వెళ్ళి పలకరించా, ఏమంటే బాగున్నారా కులసా అని పలకరించాను. ఇప్పుడు యాక్షన్ ఫాలో అయిందంటారా లేదంటారా? ఈజ్ దట్ నాట్ యాక్షన్? ద్వేషించడం మానేసిన దానికి యాక్షన్ ఏమిటి? ఇదేగా యాక్షన్. ఏ రకమైన భేషజము లేకుండా ప్రేమగా పలకరించి అతన్ని మేక్ ది జెంట్మెన్ కంఫర్టబుల్ అండ్ యూ మూవ్ యువర్ వే. వాట్ మోర్ యాక్షన్ యూ వాంట్? ఈజ్ దట్ నాట్ యాక్షన్? అండ్ ఆ యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ద్వేషించటము అనవసరము అనే జ్ఞానం నుంచి. ఆ జ్ఞానము ఆత్మసాత్ చేసుకున్నప్పుడు, ఆత్మసాత్ అని అంటారు. ఆత్మసాత్ అంటే తన స్వంతం చేసుకున్నప్పుడు ఆ జ్ఞానం నుంచి ఆ ప్రవృత్తి రాలేదు అంతే. కాబట్టి జ్ఞానం ముందు, తర్వాత యాక్షను, తర్వాత ఇంకేదో సాధన చేయాలి, జ్ఞానం సంపాదించేదో సాధన చేయాలి. యు డోంట్ వరీ అబౌట్ ఆల్ దాట్. మీరు జస్ట్ నో దిస్ ట్రూత్. వాక్యార్థ జ్ఞాన మాత్రేన, ఆ జ్ఞాన మాత్రము చేత. ఇంకా అంటే జ్ఞాన మాత్రేనా అంటే జ్ఞానాన్ని అనుసరించి కర్మో లేకపోతే ఉపాసనో అలాంటిది ఏమీ అక్కర్లేదు. ఇట్ ఆటోమేటికల్లీ ఫాలోస్. ఇఫ్ ఎనీ సచ్ థింగ్ ఈస్ దేర్, ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ, స్పాంటేనియస్లీ ఇట్ ఫాలోస్. సో కాబట్టి యూ నీడ్ నాట్ డూ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ ఫాలోయింగ్ ఇట్. బస్ విద్వాన్ భవతి, విద్వాంసుడు అయిపోతాడు, జ్ఞానం అయిపోతాడు అంతే. తర్వాత నభవతి చేతత్ కిం అతివాది. ఇది కొంచెం కాంప్లికేటెడ్. యస్వేవం సాక్షాత్మానం ప్రాణస్య ప్రాణం విద్వాన్ అతివాది సనభవతి ఇత్యర్థః. సర్వానన్యాన్ వదితుం అతిథ్య. ఓకే, ఎనీవే చూద్దాం. సో విద్వాన్ భవతే, హీ బికమ్స్ విద్వాన్. విద్వాంసుడు జ్ఞాని అయిపోతాడు. ఈ విజానన్ విద్వాన్, ఈ సత్యాన్ని తెలుసుకుని జ్ఞానం అవుతాడు. బానే ఉంది. కానీ నభవతి అని ఉంది. భవతే నాతివాది, నా ఒకటి ఉంది. ఏది కాడు, ఏది అవుతాడు? విద్వాన్ భవతే. ఏది కాడు? అతివాది నభవతి. కిం ఏది కాడు? నభవతే, నభవతి చేతత్ కాడు. ఏమిటి కాడు? కిం ఏమిటి కాంది? ఏమిటి? అతివాది, అతివాది కాడు. యా, తర్వాత అందాము. అతివాది అతీత్య సర్వానన్యాన్ వదితుం శీలమస్య ఇత్యతివాది. ఓకే, ఓకే. అతివాది, అతివాది అంటే అతివాది. అతి అంటే అతీత్య అంటే అతిక్రమించి. వాది, ఇన్ అనే పదము, ఇన్ అని ప్రత్యయం, వాదిన్నది. వాదిన్ వాది అయిన ఉపధాదీర్ఘం వచ్చి నకార లోపం వచ్చి వాది అయింది. సో ఆ ఇన్ అనే ప్రత్యయానికి శీలము అని అర్థం. సో వాది అంటే వదితుం శీలం అస్య ఇత్యతివాది. సో అతీత్య వదితుం శీలం అస్య, అతిక్రమించి మాట్లాడే స్వభావము కలవాడు. ఏమిటి అతిక్రమించి? అన్యాన్ సర్వాన్ అతీత్య, ఇతరులనందరినీ అతిక్రమించి మాట్లాడే స్వభావము కలవాడు. అది మాత్రం వీడవడు. వేరైంది, చాలా కాంప్లికేటెడ్. అంటే అక్కడ స్టాండ్ పాయింట్ ని బట్టి ఉంటుంది. చాందోగ్య స్టాండ్ పాయింట్ వేరు, ఇక్కడ స్టాండ్ పాయింట్ వేరు. సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి, an isolated ego in a separate body అని నన్ను ఐ టేక్ మై సెల్ఫ్. సో నేను ఎప్పుడు ఏది మాట్లాడినా ఐ విల్ బి టాకింగ్ యాజ్ అన్ ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఎ సెపరేట్ బాడీ అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. అంచేతను
నేను మిగతా వాళ్ళని అతిక్రమించి వాడు చెప్పిన దాన్ని పై మాట చెప్పడం, వాడు చెప్పింది కాదని పై మాట చెప్పడం. ఐ విల్ బి సేయింగ్ సంథింగ్ అబౌవ్ దాన్ వాట్ ఆల్రెడీ హీ సెడ్. అటువంటి సందర్భం మామూలుగా ఈ భేద దృష్టి గలవాడికి ఉంటుంది. కానీ సర్వము ఆత్మయే, ఆ ప్రాణమే, ప్రాణం ఒక్కటే కదా, ఆ ప్రాణమే నేను అని ఉందనుకోండి, అప్పుడు సర్వ ప్రాణుల హృదయంలో ఉండే ఆ ప్రాణశక్తి ఒక్కటే, అండ్ ఆ ప్రాణశక్తే నేను. దీన్ని సర్వాత్మభావము అని అంటాం. ఇటువంటి సర్వాత్మభావంలో ఉన్నవాడు ఆత్మ కంటే భిన్నంగా మరొకటి లేదు అనే సత్యాన్ని దర్శించిన వాడు దేనిని అతిక్రమించి మాట్లాడతాడు? తనకంటే భిన్నంగా ఏదో ఒకటి ఉంటే దానిని అతిక్రమించి మాట్లాడతాడు. తనకంటే భిన్నంగా ఏదీ లేనే లేదు, దేనిని అతిక్రమించి మాట్లాడతాడు? కాబట్టి వాడు విద్వాన్ భవతి, అతివాదీ నభవతి. యస్వేవం సాక్షాదాత్మానం ప్రాణస్య ప్రాణం విద్వాన్ అతివాదీ సనభవతి ఇత్యర్థః. అంటే ఇక్కడ విద్వాన్ భవతే నాతివాది, ఈ విద్వాంసుడు, ఈ జ్ఞాని అతివాది కాడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఈ జ్ఞాని అంటే అర్థం ఏంటి? యహ ఏవం సాక్షాత్ ఆత్మానం ప్రాణస్య ప్రాణం విద్వాన్, తెలుసుకున్నవాడు. ఏమిటి తెలుసుకున్నవాడు? ప్రాణస్య ప్రాణం విద్వాన్, ప్రాణమునకు ప్రాణము. అంటే ఇక్కడ ఒక ప్రాణి కనపడుతోంది, ఈ ప్రాణి అది ఎదురుకుండా కనపడే ప్రాణి కావచ్చు, తాను కావచ్చు. ఈ ప్రాణిలో ఉండే ప్రాణశక్తి, ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ లైఫ్ ఫోర్స్, ఇట్ ఈస్ ద యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఎక్స్ప్రెసింగ్ హియర్. సో కాబట్టి వాడు ఎదురుకుండగా కనపడే ప్రాణిని చూసి దాని నామరూపాలను అధిగమించి ఈ నామరూపములకు అతీతంగా ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకమైన ప్రాణశక్తిని దర్శించాడు. ఓకే, ఇప్పుడు తన యందున్న ప్రాణశక్తి ఏమిటవుతుంది? అదే అవుతుంది. కాబట్టి ప్రాణస్య ప్రాణం. సో సర్వ ప్రాణులకు మూలంలో ఉండే ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి. సో వాట్ ఈస్ దట్? దట్ ఈస్ హియర్ టు. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే కదా ఇక్కడ ఉన్నది. ఓకే, అండ్ వాట్ ఐమ్ ఐ ఆమ్ దట్ ప్రాణ. సాక్షాత్ ఆత్మానం ప్రాణస్య ప్రాణం విద్వాన్. అటువంటి జ్ఞానం ఎవడైతే ఉంటాడో వాడు మాత్రం అతివాది ఎన్నటికీ కాబోడు. ఏమిటండి మీ అభిప్రాయం ఏమిటండి? అటువంటి జ్ఞాని అతివాది కాబోడు అంటే అభిప్రాయం ఏమిటి? సర్వం యదాత్మైవ నాన్యదస్తి దృష్టం తదా కిం హ్యసౌ అతీత్య వదేత్. దాన్ని వివరిస్తున్నారు. చూడండి, సర్వం యత్, ఏదైతే ఏ సకల ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణులు ఆత్మైవ, ఆత్మయే. ఎలాగా ఇప్పుడు చెప్పాను, ప్రాణి అంటే ఆ ప్రాణి యొక్క స్వరూపం ఎదురుకుండా కనపడే నామరూపాలు కాదు. యూనివర్సల్ లైఫ్, దట్ ఈజ్ ఇట్స్ స్వరూప. అండ్ నాకు ఆ యూనివర్సల్ లైఫ్ కి ఉండే సంబంధం ఏమిటి? ఐ ఆమ్ దాట్, అదే నేను. సో ఇటువంటి సర్వాత్మ భావంలో ఉన్నవాడు, సో వాడు సర్వము ఆత్మయే నాణ్యదస్తి, ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు అనే సత్యాన్ని ఇది దృష్టం, ఆ సత్యాన్ని వాడు చూశాడు. అప్పుడు తదా ఆ సత్యాన్ని చూసి సర్వాత్మభావంలో నిలిచిన ఈ జ్ఞాని, అసౌ ఈ జ్ఞాని కిం అతీత్యవదేత్, దేనిని అతిక్రమించి మాట్లాడతాడు? ఏదైనా ఒకరు ఉంటే కదా రెండోది అతిక్రమించి మాట్లాడడానికి. ఇది ఎలాగంటే చూడండి, ఇద్దరు ఏదో ఆట ఆడుతున్నారు. ఏవో ఆటలు ఆడతారు కదండి, పులి మేక ఆట. పులి మేక ఆట అంటే తెలుసా మీకు? ఇలా ఓ గీత గీసి, ఇలా ఓ సొమ్ముతి గీసి, ఇలా 4 గీతలు గీసి 3 పుల్లును 15 మేకలను పులి మేక ఆటాడు. ఓకే, ఎప్పుడైనా ఆడారా పులి మేక ఆట? పోనీ విన్నారా పేరు? పులి మేక. లేకపోతే పోనీ వైకుంఠపాళి ఏదో ఆడుతున్నారు. ఇద్దరు ఆడుతున్నారు. 100 రూపాయలు బెట్టు కాసి మరీ ఆడతారు. పులి మేక బెట్టు కాసి ఆడతారు. తమిళనాడులోను, కోస్టల్ ఆంధ్రాలోను
ఈ పని పాట లేకుండా ఉద్యోగం లేకుండా ఉంటారు చూడండి కొంతమంది ఖాళీ, లేకపోతే ఉద్యోగం టైంలో ఖాళీగా ఉన్నవాళ్ళు ఈ పులి మేక ఆడతారు రోడ్డు పక్కన, మీరు ఎప్పుడైనా చూసుకుండొచ్చు. సో దాంట్లో బెట్ కాసి ఆడతారు. తమిళనాడులో అయితే క్యారమ్స్ బెట్ కాసి ఆడతారు, 100 రూపీస్ అలాగే బెట్ కాసి. సో ఈ ఆడుతున్నారు, బెట్ కాసి ఆడుతున్నాడు. ఆడుతుంటే ఇప్పుడు వీడు హీ షుడ్ విన్. ఎందుకని? సపోజ్ నేను వీడు ఏ బి ఇద్దరు ఆడుతున్నారు అనుకోండి, ఏ నెగ్గాలి, ఏ నెగ్గకుండా బి నెగ్గాడు అనుకోండి, అప్పుడు ఏ పరిస్థితి ఏమిటి? ఏ ఓడిపోయినట్టు. అవునండి. అదే ఇప్పుడు తండ్రి చిన్న పిల్లాడు ఆడుతున్నారు అనుకోండి, పిల్లవాడిని యొక్క ఆనందం కోసం తండ్రి ఒక అపోనెంట్ గా తయారై ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏ నెగ్గితే ఎవరు నెగ్గినట్టు? ఏ నెగ్గినట్టు. బి నెగ్గితే ఎవరు నెగ్గినట్టు? ఏ నెగ్గినట్టు. దట్ ది పాయింట్. ఎందుకని అంటే నామరూపాత్మకంగా నేను వేరు నా కొడుకు వేరు అనేట్టుగా ఉన్నప్పటికీ మేము ఒక్కటే అనే ఆ ఏకత్వ భావన వచ్చేప్పటికీ నేను నెగ్గినా నేను నెగ్గినట్టే, వాడు నెగ్గినా నేను నెగ్గినట్టే. కాబట్టి ఓడిపోయే పనే లేదు. ఇంట్లో ఓడిపోవడానికి ఏముంది? ఇప్పుడు ఒక గృహ యజమాని ఉన్నాడు, ఆయనకి 2 కూతుళ్ళు, కొడుకులు లేరు. సరే, వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు పెద్దల్లుడు, రెండో అల్లుడు, ఈ గృహ యజమాని, వీళ్ళు ముగ్గురు కలిసి పేకాట ఆడుతున్నారు. దీంట్లో ఓడిపోయేది ఎవరు? ఓడిపోయేవాడు లేడు. అంచేతనే కూతుళ్ళే కానీ కొడుకులు లేరని అన్నా. దట్ ది పాయింట్. ఓడిపోయేవాళ్ళు లేరు. దెర్ ఈజ్ నోబడీ టు లూజ్. ఎందుకంటే ఎవరు నెగ్గినా అంతా అక్కడే ఉంటుంది, పైకి పోయేదేం లేదు. అదేవిధంగా సర్వాత్మభావంలో ఉన్నటువంటి జ్ఞాని ఆ లెవెల్లో ఉంటాడు. అంటే నేను మీకు ప్రాక్టికల్ దృష్టాంతం చెప్పాను. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ థింకింగ్, అడ్జస్టింగ్ ది థింకింగ్. థింకింగ్ని అడ్జస్ట్ చేయగలిగితే చాలు. సో ఇప్పుడు 10 మంది మహాత్ములు ఉన్నారు, ఎవరికో దండ వేశారు, నాకు వేయలేదు. నేను వేరు ఆయన వేరు, సో ఐఎమ్ అన్హ్యాపీ. నేను వేరు ఆయన వేరు లేనే లేదండి, ఊరికి దేహాలు భిన్నం తప్పిస్తే ఆత్మ ఒక్కటే. కాబట్టి ఆయనకి దండ వేస్తే నాకు వేసినట్టే. కాబట్టి ఆత్మజ్ఞానికి ఈజ్ నెవర్ హీ బికమ్స్ అతివాది. హీ నెవర్ tries to win against anybody. Anybody's victory is his victory. ఇది ఒక స్టాండ్ పాయింట్ లో అతివాది అనే పదాన్ని వాడారు ఇక్కడ. ఎందుకంటే నాతివాది అని ఉంది కదా, అతివాది నభవతి అని ఉంది. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని మీరు అతివాది చేసి కూర్చోబెట్టకూడదు. ఆత్మజ్ఞానం అతివాది కాడు అని వ్యాఖ్యానం చేయాలి. ఛాందోగ్యంలో దీనికి తలకిందులు. అక్కడ నాకు గుర్తుంది, ఛాందోగ్యంలో ప్రాణోపాసన దగ్గర అక్కడ ఏమిటి చేస్తారంటే, ఈ ప్రాణజ్ఞానం గలవాడు సర్వాత్మభావంతో ఉన్నటువంటి జ్ఞాని ఏషహ్యతివాది. అయ్యా ఈయన అతివాదండి అంటే ఏమిటండి? అతివాది ఏమిటండి అంటే ఆయన నోరు విప్పి మాట్లాడేటంటే అతీత్య వదతి, అతిగానే మాట్లాడతాడు. ఎలాగా? ఏమిటి అతీత్య వదతి? మీకు అక్కడ ఉన్న వాక్యం, శంకరుల వాక్యం, సహా నామాది ప్రాణాంతం మిథ్యాభూతమతీత్య పరమార్థ సత్యం వదతీతి అతివాది అని 7వ అధ్యాయంలో ఛాందోగ్యంలో వాడు నోరు విప్పేటంటే ఈ నామరూపములు మిథ్యా నామరూపములను అతిక్రమించి సత్యాన్నే మాట్లాడతాడు. కాబట్టి వాడు అతివాది, ఏష యతివాది అని స్తుతించింది అక్కడ. కాబట్టి స్టాండ్ పాయింట్ బట్టి ఉంటుంది. ఇక్కడ వాడు అతివాది కాదండి అని స్తుతించింది, అక్కడ వీడు అతివాదండి అని స్తుతించింది. నేను ముందే మీకు చెప్పాను ఈ కిటికీ లాంటి సమస్య ఒకటి ఉందని. అంచేతనే ఐ వాజ్ ఎ బిట్ కన్ఫ్యూజ్డ్, బట్ దెన్ ఐ కుడ్ అడ్జస్ట్. భాష్యకారులు మేడ్ ఇట్ వెరీ క్లియర్. యస్యత్వపరం అన్యదృష్టమస్తి స తదతీత్యవదతి. ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఫర్దర్. యస్యతో అపరం అన్యత్ దృష్టం అస్తి. ఎవడికైతే అపరం తనకంటే భిన్నమైనది, అన్యత్ నేను వేరు దానికి నేను వేరు నాకు అది వేరు, దృష్టం నేను ద్రష్టమే అది దృశ్యము, అస్తి అలాంటిది ఉంది, ఈ భేదము ఉన్నది. సో ఇటువంటి భేద దృష్టి ఎవరికి ఉన్నదో, సాధారణంగా జనానికి అందరికీ భేద దృష్టే ఉంటుంది.
భేద దృష్టిని అతిక్రమించడం చాలా కఠినమైన విషయం. బట్ ఎప్పటికైనా భేద దృష్టిని అతిక్రమిస్తేనే మీరు కృతార్థులవుతారు. మీరు ఆ డైరెక్షన్లో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, భేద దృష్టిని అతిక్రమించడం. దీనికి ఒక్కటే ఉపాయం. మన్ని వ్యతిరేకంగా మాట్లాడిన వాడు, మనం నిందించిన వాడు కూడా ఇట్ ఈజ్ ఆల్ ప్లే ఆఫ్ ప్రాణ. అదంతా కూడా ఆ ప్రాణశక్తి యొక్క ప్లే. ఎందుకంటే మాట్లాడాలంటే ప్రాణశక్తి ఉండాలా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ప్రాణశక్తి ఉంది కదా. ఈ ప్రాణశక్తి ఇజ్ ఇట్ ఇండిపెండెంట్? నో, ఇట్ ఈస్ ద యూనివర్సల్ ప్రాణశక్తి రిఫ్లెక్టింగ్ హియర్. క్లియర్. ఇప్పుడు ఒకడు తిడుతున్నాడు, ఇప్పుడు ఆ తిడుతున్నది ఎవరంటారు? యూనివర్సల్ ప్రాణశక్తి. ఇంకొకడేమో పోగొడుతున్నాడు, అది ప్రాణశక్తి. కాబట్టి మీరు తిట్టివాడు ప్రాణం కాదు, పొగిడివాడు ప్రాణం అని హౌ యూ కెన్ సే దట్? ఇది వేరు అది వేరు అనే భేద దృష్టి ఉన్నవాడికి అప్పుడు వాడు ఇది కరెక్ట్ అది రాంగ్ అని సహా తదతీత్య వదతి. ఒకదానిని తిరస్కరించి మాట్లాడతాడు, ఒకదానిని త్రోసిపుచ్చి మాట్లాడతాడు భేద దృష్టి ఉన్నవాడు. భేద దృష్టి లేకపోతే దేన్ని త్రోసిపుచ్చి మాట్లాడతాడు? త్రోసిపుచ్చి మాట్లాడేందుకు అసలు రెండో వస్తువు ఉంటే కదా. అదే అంటారు, అయంతు విద్వాన్ ఆత్మనోన్యత్ న పశ్యతి నాణ్యశృణోతి నాణ్యద్విజానాతి అతో నాతి వదతి. అది అయంతు విద్వాన్, ఈ జ్ఞానం ఉన్నాడే ఇతడు ఆత్మనః అన్యత్ న పశ్యతి, ఆత్మ కంటే భిన్నంగా మరో దానిని చూడడు. ఆత్మ కంటే భిన్నంగా మరొకటి ఏదీ లేదు. ఆత్మ కంటే భిన్నంగా మరొకటి వినబడేదేదీ లేదు. ఆత్మ కంటే భిన్నంగా తెలుసుకునేదేదీ లేదు. కాబట్టి అతహ నాతి వదతి, అతివదతి అవ్వాలంటే, అతిక్రమించి మాట్లాడాలంటే తనకంటే భిన్నంగా మరొకటి ఉండాలి. తనకంటే భిన్నంగా ఏమీ లేనే లేదు. కాబట్టి ఎలా అతిక్రమించి మాట్లాడతాడు? కాబట్టి హీ కెన్ నెవర్ బికమ్ అతివాది, నాతి వదతి. ఈ సందర్భంలో మీకు ఫుడ్ ఫర్ థాట్ ఒకటి ఇస్తాను, ఆలోచించండి. ఇప్పుడు ఆత్మనః అన్యత్ న పశ్యతి అంటున్నారు శంకర్లు. ఆత్మ కంటే భిన్నంగా ఇతరమును వీడు చూడడు అంటే అర్థం ఏంటి? వీడు ఏదైతే చూస్తున్నాడో అదంతా ఆత్మే అన్నమాట అర్థం. దట్ ఈస్ ది ట్రూత్. ఎలాగంటే మీరు ఆలోచించండి, వాట్ ఎవర్ యు సీ యు బికమ్ దట్. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఫుడ్ ఫర్ థాట్. తర్వాత ఇంకో మళ్ళీ దీన్ని రివర్స్ చేసి అట్టు తిరగేసి చెప్తా చూడండి. అన్లెస్ యూ బికమ్ దట్ యూ కెనాట్ సీ దట్. దాన్ని తిరగేశాం. వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. వేదాంతం అంటే ఈ కథలు కాకరకాయలు అంటారు అలా, అది కాదు వేదాంతం. ఈ వేదాంతం. కాబట్టి ఇప్పుడు మీరు యు ఆర్ సీయింగ్ సంథింగ్. దీనికి దృష్టాంతం ఏం చెప్తూ చూడండి. ఇప్పుడు సినిమా తెర మీద ఒక ట్రీ ఉంది, ఒక చెట్టు ఉంది సినిమా తెర మీద. ఈ చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రకాశం నుంచి పుట్టింది. ప్రకాశం నుంచి పుట్టింది కదండి, లైట్ నుంచి పుట్టింది. కాంతి, ఆ ప్రాజెక్టర్ లైట్ ఆర్పేస్తే ఈ ట్రీ కనపడదు, ఆ లైట్ నుంచి పుట్టింది. అవునా అండి? లైట్ నుంచి పుట్టిందంటే తల్లి నుంచి పిల్ల పుట్టినట్టుగా పుట్టిందా? కాదు కదా. అంటే ఆ లైటే ఆ ట్రీ అయింది, అంతేనా? కాబట్టి సినిమా తెర మీద చెట్టుని దీపము ప్రకాశింపజేస్తోంది అంటే ఎలా ప్రకాశింపజేస్తుంది? వాట్ ఈస్ ది మెకానిజం? ది లైట్ ఇల్యూమినేట్స్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది స్క్రీన్, రైట్? వాట్ ఈస్ ది మెకానిజం? ఎలా ఇల్యూమినేట్ చేస్తుంది? తానే ఆ రూపంగా ప్రకటమై ఇల్యూమినేట్ చేస్తుంది, అంతే కదా. కాబట్టి దీపము చెట్టుని ప్రకాశింపజేస్తోంది అంటే ఆ ప్రక్రియ, ఆ మెథడ్ ఏమిటంటే దీపమే, దీపకాంతియే చెట్టు రూపంగా ప్రకాశిస్తోంది. చెట్టు అయిపోయింది, అది అప్పుడే చెట్టుని ప్రకాశింప చేయగలదు. సపోజ్ ఈ దీపకాంతి చెట్టు అవ్వలేదనుకోండి, అప్పుడు చెట్టు కనపడుతుందా మీకు?
కనపడదు. అంతేనా? కాబట్టి దీపము చెట్టుని ప్రకాశింపజేసినప్పుడు దీపమే చెట్టు అయిపోతుంది. దీపం అంటే ఈ బుడ్డి కాదు, దీపం అంటే కాంతి కదా. అదేవిధంగా ఈ తెలివి, ఈ ఆత్మ చైతన్యము ఒక పదార్థాన్ని ప్రకాశింపజేసింది అంటే ఆ పదార్థమే తాను అయ్యి ప్రకాశింపజేస్తుంది. ఆ పదార్థం మనస్సులో ఆరూఢం కావాలి. ఇట్ హ్యాస్ టు బికమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏమంటే ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ కాకుండా అది సపోజ్ ఇది ఇంకో రకంగా చెప్తా, మీకు అర్థమైపోయి ఉంటుంది. సపోజ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఎ పార్ట్. ఓకే, యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఎ పార్ట్ అంటే పార్ట్ మీకు తెలిసిందని అర్థం. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పార్ట్ దేర్? పార్ట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంతే కదా. నౌ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ ఇట్ బి డిఫరెంట్ ఫ్రమ్ కాన్షియస్నెస్? అంతే. అండ్ కాన్షియస్నెస్ ఈజ్ ఆత్మ అండ్ దట్ ఈజ్ యూ. అంచేత అప్పుడెప్పుడో మీకు ఒకసారి అన్నాను నేను, ఇది నా సోఫా అని మీరు అన్నారంటే మీరు సోఫా అయిపోతారు, జాగ్రత్త చేశారు ఒకసారి, నేను గుర్తుందా? కాబట్టి మిత్రుడు శత్రువు ఇష్టము అనిష్టము సర్వము ఆత్మ చైతన్యము నుండే ప్రకాశిస్తున్నాయి అనగా సర్వము రూపముగా ఆత్మ చైతన్యమే ఉన్నది అని అర్థం. తెర మీదుండే బొమ్మలన్నీ కాంతి ఎందే ప్రకాశిస్తున్నాయంటే అర్థం ఏంటండి? కాంతియే అన్ని బొమ్మల రూపంగా ఉంది అని అర్థం. కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా అసలు మరొకటి చూసి మాట లేదు, విని మాట లేదు, తెలుసుకునే మాట లేదు. సర్వము ఆత్మయే. కాబట్టి దేనిని మీరు అతిక్రమించి మాట్లాడతారు? కాబట్టి నాతివాది. తర్వాత కించా, అక్కడికి ఆ ఫస్ట్ హాఫ్ అయింది, ఇంక సెకండ్ హాఫ్ లోకి వచ్చాం. ఆత్మక్రీడ అని ఉంది మంత్రం. ఆత్మక్రీడ. ఆత్మక్రీడ అంటే ఇక్కడ క్రీడ రతి అనే రెండు పదాలను వాడుతున్నారు. క్రీడ అంటే ఆట, రతి అంటే రమించుట, రమణము, రమించుట. రమించుట అంటే క్రీడ ఈజ్ ప్లే, రతి ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రపంచం ఇదో ఎంటర్టైన్మెంట్ ప్రపంచం. ఇది ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్, దాని పేరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని పేరు. సో బిలియన్స్ ఆఫ్ రూపీస్ అండ్ డాలర్స్ దాంట్లో ఖర్చు పెడుతూ ఉంటాం. వాళ్ళు ఇదివరకునే ఎంటర్టైన్మెంట్ అనే పదం వాడేవారు కాదు. ఇప్పుడు ఈ పదాలు వచ్చేసే కొత్తగా ఈ మధ్యన బాగా అవగాహన పెరిగి సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటున్నారు ఈ మధ్యకాలంలో. గత డికేడ్ లో అంతకుముందు అలా అనేవారు కాదు. ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఏదో వాటెవర్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇట్ ఈజ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో టూరిజం, తర్వాత సినిమాలు, తర్వాత గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పడిపోతాయి. అంటే మనిషి ఎంతసేపు కూడా హీ నీడ్స్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే పొద్దుంతా కూడా భోజనం చేస్తూ ఉండలేడు కదా. ఏదో పొద్దున్న మధ్యాహ్నం భోజనం చేసింటే మళ్ళీ రాత్రి దాకా పొద్దుంతా భోజనం చేయలేడు, పొద్దుంతా నిద్రపోలేడు. ఇంకా మరి మధ్యలో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ లేకుంటే he is very, very uncomfortable. I don't say unhappy, but very uncomfortable. అన్హ్యాపీ సందర్భం ఏదో పరుచుపోయినప్పుడు ఎప్పుడో అన్హ్యాపీగా ఉంటాడు. ఎంటర్టైన్మెంట్ లేకపోతే అన్కంఫర్టబుల్, దెర్ ఈజ్ నో కంఫర్ట్. అంటే అర్థం ఏంటో తెలుసునండి, చాలా ప్రధానమైన పాయింట్. మనందరం కూడా దీన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ అవుట్ సైడ్ థింగ్స్ ఫర్ ది ఇన్నర్ కంఫర్ట్. అంతే కదా. మనం ఏదో అనుకుంటున్నాం కానీ మనం వీఆర్ మానసికంగా మనం చాలా డిపెండెంట్ పీపుల్. సర్వం మీద ఆధారపడి బతుకుతూ ఉంటాం. ఆ డిపెండెన్స్, సో ఆ పరాధీనత, డిపెండెన్స్ అంటే పరాధీనత. మనం మానసికంగా పరాధీనమైన బ్రతుకుతూ ఉంటాం. ఒకప్పుడు ఆ బంధువు కావచ్చు, కావలసిన వాడు కావచ్చు, ప్రేమించే వ్యక్తి కావచ్చు, డబ్బు కావచ్చు, దశకం కావచ్చు, ఇల్లు కావచ్చు, మరొకటి కావచ్చు. చాలాసార్లు ఇవన్నీ కూడా సెటరైట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఆ పరా స్థానంలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది.
క్రికెట్ క్రేజ్, సో మచ్ క్రేజ్ ఈస్ దేర్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎ క్రీడ. రతి, క్రీడకి రతికి తేడా ఏమిటంటే ఏదో some తేడా చూపించాల్సి ఉంటుంది. భాష్యకారులు చూపిస్తారేమో చూద్దాం. ఏదో ఒక్కడు దండాలు పడితే ఒకటిను, ఇంకో వాళ్ళ కాంబినేషన్ ఉంటే ఇంకోటి, అలాగేదో సమ్ డిఫరెన్స్ ఉంది. ఆత్మక్రీడ, ఆత్మరతి, ఇట్స్ ఆల్ ఎంటర్టైన్మెంట్. గీతాచార్యులు 3 పదాలను వాడారు. ఇక్కడ క్రీడా, రతి అనే 2 పదాలను వాడితే గీతాచార్యులు 3 పదాలు వాడారు. తృప్త, తుష్ట, రతి అని 3 పదాలు వాడారు. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవాత్మనా తుష్టః తస్య కార్యం న విద్యతే అని. సో రతి, తృప్తి, తుష్టి అని 3 పదాలు వాడారు అక్కడ. ఇక్కడ రతి, క్రీడ అని 3 పదాలు వాడారు. ఇప్పుడు తృప్తి అంటే తినడం వల్ల కలిగే కంఫర్ట్ కి తృప్తి అని పేరు. తృప్తి ఎంతసేపు తినడానికి సంబంధించింది, తినడము, త్రాగడము. దట్ ఈస్ సంథింగ్ దట్ యూ ఎంజాయ్, దట్ ఈస్ ది తృప్తి. తుష్టి అంటే ధనము, మీరు కోరుకున్న పదార్థములు లభించినప్పుడు కలిగేటువంటి కంఫర్ట్ కి తుష్టి అని పేరు. ధనం ప్రధానంగా, సంపద, ధనము, భోగ వస్తువులు మీరు కోరుకుంటారు, అవి లభిస్తాయి. లభించినప్పుడు మీకు తుష్టి కలుగుతుంది. కారు కొన్నారనుకోండి, మీకు తుష్టి కలుగుతుంది. కొనలేదనుకోండి, అతుష్టిలో ఉంటారు. అలా తుష్టి, దట్ ఈస్ తుష్టి. ఇంకా రతి అని ఒకటి ఉంది. గీతా సందర్భంలో చెప్తున్నా, అదే ఇక్కడ అప్లై అవుతుందేమో చూద్దాం. రతి అంటే ది కంఫర్ట్ దట్ యు ఫీల్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది బిలవెడ్, దట్ ఈస్ కాల్డ్ రతి. బిలవెడ్ అంటే నా అభిప్రాయం కేవలం భార్యాభర్త అనే కాదు. ఎవరినైతే మీరు ఇష్టపడతారో వాళ్ళ కంపెనీలో మీరు కంఫర్టబుల్ గా ఉంటారు. దట్ ఈస్ రతి. ఈ 3. ఇప్పుడు ఆత్మజ్ఞాన్ని అక్కడ చెప్తా, స్థితప్రజ్ఞుణ్ణి చెప్తా, వీడికి ఆత్మయందే తుష్టి, ఆత్మయందే తృప్తి, ఆత్మయందే రతి అని చెప్పారు అక్కడ. అంటే ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇన్ మీ, బై మీ, ఆఫ్ మీ, యాజ్ మీ అండ్ మీ అని ఇంకా ఏవో మీరు విభక్తులు ఎన్నుంటే అన్ని పెట్టుకోండి. ఐఎమ్ కంఫర్టబుల్, దట్స్ ఆల్. కెన్ యూ సే దాట్? ఇఫ్ యూ సే దాట్, మీరు పరాధీనత లేనివారు. మానసికమైన పరాధీనత, మెంటల్ డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్. ఫిజికల్ డిపెండెన్స్ సమస్య కాదు ఎవరికి కూడా. ఎందుకంటే ఫిజికల్ డిపెండెన్స్ అన్నది స్థూలంగా దేహానికి సంబంధించి మనకి పరాధీనత జీవితం అంతా ఉంటుంది. ఉదాహరణకి మీరు క్షౌరం చేయించుకోవాలంటే బార్బర్ మీద డిపెండ్ అవ్వాలి, ఫిజికల్ డిపెండెన్స్. బట్టలకు ఉతికిపెట్టి రజకుడి మీద డిపెండ్ అవ్వాలి. భోజనానికి రైతు మీద డిపెండ్ అవ్వాలి. మన రైతు సోదరులు ఉన్నారు. వర్షం పడినప్పుడు దెబ్బలాటే, వర్షం పడకపోయినా దెబ్బలాటే, ఎండ కాస్తే దెబ్బలాటే, ఎండ కాయకపోతే దెబ్బలాటే. మొన్నవో వర్షాలు పడ్డాయి. సమ్మర్ షవర్స్ పూర్వం ఉండేవి, ఈ మధ్యన మిడ్ సమ్మర్ షవర్స్ రావట్లేదు. వాతావరణం అంతా కలుషితం అయిపోయింది అని చాలా గడబిడ చేశారు. ఈసారి మిడ్ సమ్మర్ షవర్స్ పడ్డాయి. మిడ్ సమ్మర్ షవర్స్ పడ్డాయి, మేము చాలా నష్టపోయాం. వేరీ చంద్రబాబు నాయుడు ఏదో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డు వస్తున్నారట. మిడ్ సమ్మర్ షవర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డు రావటం. గాలి వీచి చింత చెట్టు ఉందనుకోండి, గాలి వీచి 4 చింతకాయలు రాలిపోయాయనుకోండి, అదిగో నాకేమో చింతకాయల మీద గిట్టుబాటు ధర దొరకలేదు కాబట్టి వేరీ చంద్రబాబు నాయుడు అంటూ మొదలు పెడుతున్నారు. ఇలా తయారయ్యారు. అంటే ఎంత గట్టిగా గడబిడ చేసి, ఎంత గట్టిగా పొలవమని గోల పెడితే అన్ని డబ్బులు రాలుతాయని ఒకటి అలవాటు చేసి పెట్టింది ప్రభుత్వం వాళ్ళు. తర్వాత నేను నిన్న ఏదో ఒక సందర్భంలో నేను అడుగుదామని కూడా అనుకున్నాను, నాకు అడిగే అవకాశం లేక అడగలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే దేనికో ఏదో చింతపండుకో లేకపోతే బెల్లానికో దేనికో గిట్టుబాటు ధర ఇప్పించాలి అని, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటున్నారు. నాకు ఒకటి అర్థం కాదు, బెల్లానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వాలి? వై గవర్నమెంట్ షుడ్ డూ ఇట్? వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ వీఆర్ లివింగ్ ఇన్? గవర్నమెంట్ ఉండేదో లా అండ్ ఆర్డర్ అని, తర్వాత జ్యుడిషియరీ ఇలాంటివి ఏవో చేస్తుందేమో కానీ బెల్లానికి, చింతపండుకి, పసుపుకి వీటన్నిటికీ గిట్టుబాటు ధర ఇవ్వడం గవర్నమెంట్ పనా? వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ ఇట్ ఈస్? సంథింగ్ ఈజ్
అంతే. ఇప్పుడు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ మోర్. ఇట్ ఈస్ ఆల్ ఓపెన్ మార్కెట్. వీట్ ఈజ్ నో మోర్ ఉందేమో నాకు తెలియదు. వెరీ ఫన్నీయెస్ట్ ఎకానమీ. అదేదో సప్లై అండ్ డిమాండ్ మార్కెట్ వదిలిపెట్టేయాలి. మార్కెట్ ఫోర్సెస్ షుడ్ వాట్ ఎవర్. సో పరాధీనమైన బ్రతుకు సైకలాజీ. సో ఫిజికల్ గా పరాధీనత సమస్య కాదు మిస్టర్, మీరు గమనించాలి. మనం అందరం ఇప్పుడు సిటీ బస్సు ఎక్కితే కానీ వెళ్ళలేము, ఎవడో కారు నడిపితే కానీ వెళ్ళలేము, పెట్రోల్ ఎవడో పోయాలి, అన్ని ప్రతి అంశానికి ఫిజికల్ పరాధీనత ఉంటుంది. ఇప్పుడు నేను పర్సనల్ గా నేను ఫిజికల్ గా ప్రతిదానికి పరాధీనతే, నాకు ప్రతి అంశానికి కూడా పరాధీనతే. కానీ అది పరాధీనత అని అనిపించదు, తర్వాత దాంట్లో ఎవరికి ఇబ్బంది కూడా అనిపించదు. నోబడీ ప్రొటెస్ట్. ఫిజికల్ డిపెండెన్స్ ఎవరికి సమస్య కాదు. ఇప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్ళి ఉంటారు, వాళ్ళు ఫిజికల్ డిపెండెన్స్ మూలంగా అక్కడ వెళ్ళి ఉండరు, సైకలాజికల్ డిపెండెన్స్ మూలంగా ఇంట్లో ఉండలేక అక్కడికి వెళ్ళిపోతారు. మీరు గమనించారో లేదో? ఇట్ ఈస్ ది సైకలాజికల్ డిపెండెన్స్. మనం సైకలాజికల్ గా వీ డిపెండ్ ఆన్ టూ మెనీ థింగ్స్. ఎదరవాడు కొంచెం పొద్దున్నే నిద్ర లేచారనుకోండి, భార్యాభర్త నిద్ర లేచారనుకోండి, ఒకవేళ భార్య ఏదో గుర్తుకొచ్చి వాడిని హలో డాడ్ హలో డియర్ అని అనలేదనుకోండి, అదేమిటిది ఈవిడ నన్ను హలో డియర్ అనలేదని వీడు ఆల్రెడీ ఈజ్ అన్కంఫర్టబుల్. సపోజ్ చిరునవ్వు నవ్వాల్సిన చోట కొంచెం ఆవిడ కాఫీ ఇచ్చేప్పుడు చిరునవ్వు కాకుండా మామూలుగా మూతి ముడుచుకుని కాఫీ ఇచ్చింది అనుకోండి, వాట్ హ్యాపెండ్ టుడే, నిన్న రాత్రి దాకా బాగానే ఉన్నావు కదా, నిద్రలో ఏమైంది నీకు, పొద్దున్నే కాఫీ అలాగ కోపంగా ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? హీఈస్ వెరీ అన్కంఫర్టబుల్. ఆవిడ నవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వాలి, కాఫీ ఇచ్చేప్పుడు కాఫీ ఇవ్వాలి. కాఫీ ఈజ్ నాట్ ది ఇష్యూ, ద స్మైల్ ఈజ్ ది ఇష్యూ. సపోజ్ కాఫీ అలా అటకేసి చూస్తే కాఫీ అలా పెట్టేసి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు కాఫీ తాగడానికి అర్జెంట్ ఏం లేదు, ముందు అసలు యూ సెటిల్ వాట్ హ్యాపెండ్. సో వీఆర్ సైకలాజికల్లీ too much dependent upon too many things of the world. So entertainment, rati, company of the other people. Why you need company? You tell me that. కడుపు నిండా భోజనం చేశారు, ఎయిర్ కండిషనర్ is humming, you are comfortable, everything is comfortable outside and inside also. Why you need company? అంటే అర్థం ఏంటి? You are psychologically dependent upon somebody's company for your inner comfort. నేను ఒక ఆత్మజ్ఞానికి ఉన్నటువంటి ఒక కంఫర్ట్ ని నేను ప్రాక్టికల్ గా మన జీవితానికి అన్వయించి చెప్తున్నాను. సో వన్ షుడ్ వర్క్ అట్ ఇట్. ఏంటంటే ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ అండ్ వితౌట్ కంపెనీ, విత్ అండ్ వితౌట్ ఎంటర్టైన్మెంట్. కెన్ యూ సే దాట్? అన్నోసారి ఎవరో అడిగారు, స్వామీజీ విమానం ఎక్కుతున్నారు కదా 10 గంటల సేపు, 10 గంటలో 8 గంటలో లాంగ్ హాల్స్, ఇవన్నీ కూడా లండన్ టు బాంబే 9 అవర్స్ జర్నీ, ఈ 9 అవర్స్ మీకు బోర్ కొట్టదా అని అడిగారు. నాకేం బోర్ కొట్టదు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు కాదు, ఏం చెయ్యను. ఏం చేస్తారేమిటి? ఏమీ చేయను. ఎందుకంటే క్లాస్ చెప్పడం పూర్తయి విమానం ఎక్కాను, ఇంకేమిటి చేసేది? మళ్ళీ విమానం దిగి నెత్తి మీద 2 నీళ్లు పోసుకుని వెళ్ళి పాఠం చెప్తాను. ఇంకా మళ్ళీ మధ్యలో కూడా ఇంకా ఏదో చేయాలా ఏమి? మీ దగ్గర ఇది ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఏది ల్యాప్టాప్. నో, ఐ డోంట్ వాంట్ ల్యాప్టాప్. అదే ఆ మధ్యలో ఏమీ చేయకుండా ఉండడం కోసమే. ఏమీ చేయను. ఏం చేస్తాను? ఏమీ చేయను, ఇలా కూర్చుంటాను. ఉంటాయి. నిద్ర పడుతున్నప్పుడు పడుతుంది, లేనప్పుడు లేదు. ఐ జస్ట్ సిట్ లైక్ దిస్. ఆర్ యూ కంఫర్టబుల్? ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్. అలా ఇంకో లెగ్ కాళ్ళు ఏమన్నా ఎప్పుడో పుడితే పుట్టచ్చు, బట్ ఇన్నర్ కంఫర్ట్ ఏమీ సమస్య కాదు. ఫుడ్ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు పెట్టి తిండి సరిగ్గా మనకు నచ్చకపోవచ్చు, లేకపోతే అలా ఎక్కువ కూర్చోటం మూలంగా ఏదో వీన్స్ ఇది అది ఇలా. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. మెంటల్లీ నో ప్రాబ్లం, కంఫర్టబుల్. ఆర్ యూ కంఫర్టబుల్? ఎస్. సో నేను ఇంకే మీకు దృష్టాంతం చెప్పాను. సపోజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఏవో నవలలో
లేకపోతే ఒంటరిగా ఈ గేమ్స్ ఉంటాయి, ఒంటరిగా కూర్చుని ఆడుకుని గేమ్ ఏదో తెచ్చుకు రావాలి విమానం ఎక్కకుండా. సో వన్ షుడ్ బి ఏబుల్ టు డిరైవ్ దట్ ఇన్నర్ కంఫర్ట్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రాప్స్. అది ఆత్మక్రీడ, ఆత్మరతి. ఆత్మజ్ఞానం అనేది చాలా ప్రాక్టికల్ థింగ్, ఇది నిత్య జీవితానికి సంబంధించిన విషయం కనుక అది ఆ పదాలతోటి మాట్లాడుతున్నారు. అందాము. కించ ఆత్మక్రీడ ఆత్మన్యేవ చ క్రీడనం యస్య నాన్యత్ర పుత్రదారాదిషు స ఆత్మక్రీడ. ఆయనే వ్యాఖ్యానం చేస్తున్నారు అన్ని, మనమేమీ స్పెక్యులేట్ చేయక్కర్లేదు. తనలో తానే క్రీడిస్తాడు, ఆత్మక్రీడ. ఆత్మన్యేవ క్రీడా క్రీడనం యస్య. ఎవరికైతే తన యందు తానే క్రీడనము కలిగి ఉంటాడు, క్రీడనం యస్య అంటే తనలో తానే క్రీడించడం అంటే అర్థం ఏంటంటే ఇలా కూర్చుని ఇలా క్రీడిస్తూ ఉంటాడని కాదు. అక్కడ అభిప్రాయం ఏమిటంటే అన్యత్ర పుత్రదారాదిషు క్రీడనం నా అని అభిప్రాయం. అంటే నాలో ఇన్నర్ కంఫర్ట్, దట్ ఎంటర్టైన్మెంట్, దట్ ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఉండాలంటే కొంతమందికి, ఈ సైకలాజికల్ డిపెండెంట్ పీపుల్ కి పక్కన పుత్రుడు ఉండాలి. లేకపోతే దారా అంటే భార్య అవ్వచ్చు, భర్త కావచ్చు, లైఫ్ పార్ట్నర్ ఉండాలి. లేకపోతే ఎవరో వాళ్ళు ఉండాలి. ఉంటే అప్పుడు క్రీడ, ఎంటర్టైన్, ఐఎమ్ ఎంటర్టైన్డ్, ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లం ఏమీ లేదు, ఐఎమ్ కంఫర్టబుల్. వెరాజ్ ఆత్మజ్ఞానికి ఆత్మన్యేవ క్రీడ, హీ గెట్స్ ఆల్ ది ఎంటర్టైన్మెంట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అంటే మీరు దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఏదో లోపలికి చూసి అక్కడ ఏదో సమ్ స్టరింగ్ లాంటిది ఏదో చేసి క్రీడలో వస్తుంది బయటికి, అలాగే కాదు అది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఆఫ్ డూయింగ్, దేర్ ఈజ్ నో డూయింగ్ దేర్. ఇట్ ఈస్ జస్ట్ ద ట్రిక్ ఆఫ్ ఓవర్కమింగ్ సైకలాజికల్ డిపెండెన్స్ అంతే. ఈ మానసిక పరాధీనత నుంచి బయటపడిపోయి హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ది ఇన్నర్ కంఫర్ట్. హీఈస్ కంఫర్టబుల్ యాజ్ హీ ఈజ్ ఆర్ యాజ్ షీ ఈజ్. అది ఎంత లేజర్ అంటే అది. సపోజ్ ఈ లేజర్ లేదనుకోండి, ఏముంటుంది దాని స్థానంలో? ప్రెషర్ ఉంటుంది. ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఆ ప్రెషర్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసిన, సినిమా హాల్కి పోతారు, వెళ్ళిపోయి క్యూలోని సినిమా చూసి వస్తారు. ఏం చేసి పనేం లేదు, ఖాళీగా ఉన్న ఎవరు లేరు, బోర్ కొట్టేస్తుంది, కాబట్టి సినిమాకు పోవడం. లేకపోతే ఇంకోటి ఏం చేస్తారో తెలుసిన, షాపింగ్ పోతారు, మాల్కి పోతారు, జేబులో పర్సో లేకపోతే కార్డు పెట్టుకుని మాల్కి పోతారు. మాల్ అంటే అన్ని రకాల షాపులు ఉండే చోటుకి మాల్ అని పేరు. మాల్కి పోతే అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, కాఫీ షాప్ ఉంటుంది, తర్వాత ఏవో డోనట్స్ షాప్ ఉంటుంది, మరొకటి ఉంటుంది. అదేదో కొంచెం మింగచ్చు. $1 పారేస్తే, $1, $10, $15 పారేస్తే ఏదో రవ్వ దోశ, మసాలా దోశ ఏవో ఉంటాయి ఇక్కడ, అది తినేసేయచ్చు. ఆ తర్వాత ఇటు తిరగచ్చు, ఏవో కొన్ని వస్తువులు కొనొచ్చు, కొన్ని బొమ్మలు కొనొచ్చు, కొన్ని పుస్తకాలు ఎక్కడన్నా కానీ వాటెవర్. ఇంటికి వచ్చి ఏం చేసామంటే ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ది మాల్. సో ఈ డజంట్ నీడ్ ఆ భోజనం ఇప్పుడు సమయం కాదు, ఆ తినేదానికి సందర్భం కాదు, ఆ కొన్నదానికి సందర్భం కాదు, ఏదే అవసరం లేదు. ఈ కొన్నవన్నీ గరాజులో పడి ఉండేవి ఎలాగాను, దేనికి పనికొచ్చేవి. ఇంకో వాళ్ళకి ఇవ్వలేడు, మళ్ళీ అదో సమస్య, లోభం ఒకటి. ఆ లోభం లేకపోతే ఇంకోటి చేతిలో పెట్టి అమ్మాయ ఈ పని అయిపోయిందని అదో దళ్ళ పెట్టేది అదో రకం. వాడు పాపం సంతోషిస్తాడు, వాడు వాడుకుంటాడు. ఇంకోటికి ఇవ్వలేడు, వీడు వాడుకోలేడు, అలా గరాయిలో పడహెట్ట పెడతాడు. ఇవన్నీ మైండ్లో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఆత్మజ్ఞాని ఈజ్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్ సుతరాము ఉండదు. తథా ఆత్మరతి ఆత్మన్యేవ చ రతి రమణం. అదే రతి రమణం కలిపితే రతిర్ర రమణం అవుతుంది. రతీరమణం ముందు రతిర్రన్ అవుతుంది, ససజుషో రుహు రతిర్ర రమణం.
ఢలోపే పూర్వస్య దీర్ఘోణ. ముందు రేఫ లోపిస్తుంది, రోరి అనే సూత్రం చెప్పి రేఫ లోపించి ఢలోపే పూర్వస్య దీర్ఘోణ, పూర్వస్య అనహ దీర్ఘ, రతీరమణం, పునారమతే అకారానికి దీర్ఘం, రతీరమణం ఇకారానికి దీర్ఘం, విష్ణు రాజ్యతే ఉకారానికి దీర్ఘం, అయ్యోను. సో రతి రమణం అంటే రమణము అంటే రమణము అంటే ఏమిటర్థం? ప్రీతి. ప్రీతి యస్య సహ ఆత్మరతి, తన యందే తాను ప్రీతిగా ఉంటాయి. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా, చాలా ప్రాక్టికల్ దృష్టాంతం. నా గొప్ప నేనే చెప్పుకుంటూ ఉంటాను, ఏమనుకోకండి. సో ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేశాం, ఏమండి, రాత్రి భోజనం చేస్తాం. ఈ మధ్యలో బాడీకి న్యూట్రిషన్ దృష్ట్యా కానీ ఏ దృష్ట్యా కూడా ఇంకేం అక్కర్లేదు, అవునండి. కానీ వీడు 4 గంటలకు వెళ్ళి ఏమంటాడో తెలిసిన, నోరు బాగులేదు ఏదైనా ఉంటే ఇయ్యి నవ్వులుతాను అంటే, అవునా? నోరు అప్పుడు నేను ఒకసారి అన్నా, నోరు బాగోలేకపోతే బ్రష్ టూత్పేస్ట్ తీసుకుని ఇంకోసారి క్లీన్ చేసుకో. వై యూ నీడ్ టు మంచ్ సంథింగ్ అంటే అలా కాదు, నోటికి తీయగానో పుల్లగానో కారంగానో ఏదో ఉంటే కొంచెం రుచి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఏ రుచి లేదు. ఏ రుచి లేకపోవడం ఏమి? ఇప్పుడు రసాలు 6, ఏ రసాల రుచులు, రసం అంటే రుచి 6 రుచులు, షడ్రసాలు అంటారు. ఉప్పు పులుపు తీపి అవి ఉంటాయి. అవి ఏ రసాలవి? అనాత్మ రసాలు, అంటే జగత్తులో ఉండే పదార్థాలకు ఉండే రుచులు. నాలుకకి తనంత తానుగా స్వచ్ఛమైన స్థితిలో దానికి రుచి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టేస్ట్. వాట్ ఈస్ ద టేస్ట్ అంటే ఇట్ ఈజ్ నాట్ బిట్టర్, కారం కాదు, పులుపు కాదు, తీపి కాదు, ఇవేమీ కానిది అనే చెప్పగలరు మీరు. ఇంకంతకంటే ఏం చెప్తారు దానికి? ఈ షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఈ 6 కానిది, విలక్షణమైనది, దానికంటూ ఒక టేస్ట్ ఉంటుంది. యూ ఎంజాయ్ దట్ టేస్ట్. వై యూ నీడ్ సమ్ బబుల్ గమ్మో ఏదో పెట్టి ఇంకో ఏదో స్పెషల్ టేస్ట్ వై యూ నీడ్? చూడండి ఎంత పరాధీనత వచ్చేసింది. అలాగే నోస్ ఉంది. వాట్ ఈస్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది నోస్? నోస్ కనుక క్లీన్ గా ఉన్న పక్షంలో ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ ఫ్రాగ్రెన్స్, దట్స్ ఆల్. యూ సీ వాట్ ఇట్ ఈస్, యూ డిస్కవర్ దట్, యూ ఎంజాయ్ ఇట్. వై యూ నీడ్ ఎ పెర్ఫ్యూమ్? వాట్ ఫర్? సో ఆత్మరతి. సో చిన్న విషయమే కావచ్చు, నవ్వడం, ఏదో నవ్వుతూ ఉండడం. ఎందుకు నవ్వుతున్నావు అంటే అది ఆకలేసి కాదండి, ఊరికే ఊసిపోక నవ్వడం. ఏదో నవ్వితే అది రకంగా ఉంటుంది, అందుకోసం నవ్వడం. యూ డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ డిపెండెన్స్. నాలుగుకి అక్కర్లేదు, పళ్ళకి అక్కర్లేదు, బాడీకి అక్కర్లేదు, మైండ్కి కావాలి. ఇట్ ఈజ్ మానసిక పరాధీనత. సో ఐ ఆమ్ కంఫర్టబుల్ యాజ్ ఐ ఆమ్. ఆత్మరతి అంటే ఇతర వస్తువుల యందు అపేక్ష లేకుండా కంఫర్టబుల్ గా ఉంటాడు. ఒకవేళ అపేక్ష ఉందనుకోండి, ఈ విల్ టేక్ ఇట్. సపోజ్ నిజంగా ఆకలేసిందనుకోండి, ఓ ప్లేట్ ఇడ్లీ తింటాడు, క్యా బడి బాత్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఏమీ తోచట్లేదు కాబట్టి ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇడ్లీ తిన్నానంటే అది అనవసరం. అవుతుంది అలాగే చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది. అసలు ముందు మైండ్కి ఇట్ ఈజ్ ఎ రాంగ్ టెండెన్సీ, రాంగ్ ట్రైనింగ్. మైండ్ని కేర్ఫుల్ గా ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ వీక్నెస్లు, మెంటల్ వీక్నెస్లను అన్నింటినీ కూడా గుర్తుపట్టి వాటిని ఓవర్కమ్ చేసుకుంటే ఆ మనిషి చాలా సుఖంగా ఉండగలుగుతాడు. సో ఆత్మజ్ఞాని గురించి అలా వర్ణించారు. ఎందుకంటే ఆత్మయందు ఆ మహిమంతా ఉంది. అంత చిన్న అంశంలో కూడా మీరు మీ పరాధీనత తెలియక వచ్చిన పరాధీనత గాని ఒక విసరు వివేకం తెచ్చుకుంటే పరాధీనత అనే మాటే ఉండదు. అది చాలా ప్రధానమైనటువంటి పాయింట్. ఇది ఆత్మక్రీడ, ఆత్మరతి. ఇక్కడ క్రీడా రతి కొంచెం ఆయన వివరిస్తున్నారు. క్రీడా బాహ్య సాధనాపేక్ష, రతిస్తూ సాధన నిరపేక్ష, బాహ్య విషయ ప్రీతి మాత్రం ఇది విశేష. విశేష అంటే తేడా. క్రీడకి రతికి ఏదైనా తేడా చూపించండి. ఆత్మ క్రీడ, ఆత్మరతి అని అంటున్నారు కదా అంటే అదే పెద్ద విషయమేం కాదు. బాహ్య సాధనాలు, బ్యాట్, బంతి,
క్యారమ్స్ అయితే స్ట్రైకరు, కాయిన్స్, ఇలాంటి సాధనాలు ఇవ్వో. సపోజ్ స్ట్రైకర్ ఉంది, కాయిన్స్ ఉన్నాయి, క్యారమ్ బోర్డు ఉంది, పౌడర్ లేదనుకోండి, ఆట రక్తి కట్టదు. బాహ్య సాధనాలు అవసరం అవుతాయి. దాన్ని క్రీడ అంటారు. రతి అంటే ఇంకా సాధనాలు ఏమక్కర్లేదు. ఇప్పుడు కొడుకు, నేను ప్రేమించిన కొడుకు నా పక్కన ఉన్నాడు అనుకోండి, బస్ ఐఎమ్ కంఫర్టబుల్. ఇంకా సాధనాలు వేరే ఏమక్కర్లేదు. కేవలం కంపెనీ మాత్రమే, సాధన నిరపేక్షంగా బాహ్య విషయ ప్రీతి మాత్రం. ఆ వస్తువు లేకపోతే ఆ వ్యక్తి ఉన్నంత మాత్రాన ఆ ప్రీతి కలుగుతుంది. ఉండడమే అంతే. ఇంకా వేరే సాధనాలు, యాక్షన్స్, మూవ్మెంట్స్, ఇంప్లిమెంటేషన్స్ అవేం అక్కర్లేదు. దానికి రతి అని అంటారు. చాలా సెటిల్. సో ఎలాగంటే ఒక ఆట వస్తువులుండి చక్కగా ఆడుకుంటే ఏదో రోజు బాగా పొద్దు గడిచింది, చాలా హ్యాపీగా గడిచింది అని ఆట. ఇంట్లో కావలసిన వాళ్ళు 2-3 ఉన్నారు, ఏమీ చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం అయిపోయింది. రతి. ఇది ప్రసక్తి ఏమిటంటే మానసిక పరాధీనత. దట్ ఈస్ ది ఇష్యూ. ఫర్ ఎ జ్ఞాని ఈజ్ కంఫర్టబుల్. వీ విల్ సీ టుమారో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.